భగవద్గీతలో మొదటి అధ్యాయం పూర్తయింది. రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ రెండవ అధ్యాయాన్ని సాంఖ్యయోగము అని పిలుస్తారు. ఆ సాంఖ్యయోగాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. పరమాత్మ చెప్పబోతున్నాడు. అర్జునుడు ఈ బంధువర్గాన్నంతా కూడా చూసినటువంటి వాడై దుఃఖ సముద్రంలో మునిగిపోయి మోహానికి లొంగిపోయినటువంటి వాడై ఈ బంధువులందరినీ కూడా సంహరించి తీసుకున్నటువంటి రాజ్యం నాకు అవసరమా, దీనివల్ల నాకేం సుఖం ఉన్నదని చెప్పి దిగులు పడిపోయినటువంటి వాడై నేను యుద్ధం చేయను, నాకు విజయం అవసరం లేదు, రాజ్యం అవసరం లేదు, ఎలాంటి సంపదలు అవసరం లేదని చెప్పినటువంటి వాడై కృష్ణ పరమాత్మతో వెంటనే ధనుర్బాణాలు క్రింద వదిలిపెట్టేసి అర్జునుడు అలాగే కూర్చున్నాడు. గతంలో ఎవరు? అర్జునుడు దిగులు పడిపోయినాడు, ఆ మోహానికి లొంగిపోయినాడు బాగా. ఇప్పుడు సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర మహారాజు వింటున్నాడు. సంజయుడు చెప్తున్నాడు, తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం ఈదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. ఆ విధంగా దిగులు పడిపోయినటువంటి వాడై ఆ అర్జునుడు అశ్రుపూర్ణాకులేక్షణం, అశ్రుపూర్ణములు అంటే కన్నీళ్లు గారిపోతున్నాయి. ఎంత దిగులు పడిపోయినాడంటే, ఇటువంటి మహనీయుల మీదకి నేను ధనుర్బాణాలు ధరించి వచ్చాను కదా, నన్ను పెంచినటువంటి వాళ్ళు, నన్ను ఎత్తుకొని ముద్దాడి నన్ను అల్లారు ముద్దుగా సాగినటువంటి వాళ్ళు, నాకు చదువు చెప్పినటువంటి వాళ్ళు, ధనుర్విద్యంతా నేర్పించినటువంటి వాళ్ళు, ఎంతో ప్రేమాభిమానాలతో చూసినటువంటి మా పెద్దలు, మా యొక్క తాతలు, తండ్రులు, తమ్ముళ్ళు, తర్వాత అన్నలు, గురువులు, వీళ్ళందరి మీదకి నేను ధనుర్బాణాలు ధరించి యుద్ధానికి సన్నద్ధుడై వచ్చానంటే ఎంత పాపాత్ముడి నేనని చెప్పి పెద్దగా దుఃఖిస్తూ ఆ రథంలో అలాగే కూలబడిపోయినాడు. అంతే, కూర్చోవడం కూడా కాదు, గమ్మున పడిపోయినాడు. కూర్చున్న తర్వాత దిగులు పడి, నాకు వద్దు కృష్ణ, ఈ యుద్ధం నేను చేయను, నాకు అవసరం లేదన్నాడు. ఇప్పుడు సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో, ఇట్ట దిగులు పడిపోయి విషాదంతో ఉండేటువంటి అర్జునుడిని చూసినటువంటి వాడై పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మహారాజా శ్రీ భగవానువాచ కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమశ్వర్గమకీర్తికరమర్జున. అర్జున, ఏమిటి నీవా ఈ విధంగా దిగులు పడి కూర్చుంటున్నావే? ఎందుకు నీవు ఈ విధంగా దిగులు పడ్డావు? నీవు ఈ బంధువులందరినీ చూసి మోహానికి లొంగిపోయినావా? జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు, మహనీయులుగా ఉండేటువంటి వాళ్ళు దేన్నైతే దూరం చేసుకుంటారో దాన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, పుణ్యలోకాలు పొందాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, ఆ స్థిత ప్రజ్ఞత్వం పొందాలనుకున్నటువంటి వాళ్ళు కానీ ఏన్నైతే, ఏ మోహాన్నైతే దూరం చేస్తున్నారో ఆ మోహానికి నువ్వు లొంగిపోతున్నావా పార్థ? అనార్యచుష్టమశ్వర్గ్యమకీర్తికరమర్జున. కీర్తికరమైనటువంటిది కాదు నువ్వు చేసేటువంటి పని. ఈ మోహానికి లొంగిపోవడం అనేటువంటిది కీర్తికరం కాదు. కీర్తికరమైనటువంటిది ఏమిటయ్యా అంటే మోహాన్ని జయించడం. మోహానికి లొంగిపోయినావా అర్జున? నీకు ఎందువల్ల ఈ యుద్ధ కాలంలో ఈ యొక్క మోహం కలిగింది? ఇప్పటిదాకా యుద్ధం చేయాలన్నది నువ్వే, అంతా కూడా ప్రోద్బలం చేసింది నువ్వే, ఉత్సాహంతో వచ్చిన వాడి నువ్వే. ఎందుకు ఈ విధంగా నీవు ఈ విధంగా శోకసాగరంలో మునిగిపోయినావు, మోహంలో మునిగిపోయినావు? క్లైవ్యం మాస్మగమఃపార్థ నైతత్వవ్యుపవజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. హృదయ దౌర్బల్యం, ఎందుకు నీవింత స్థితికి దిగజారిపోయినావు, దుర్బలుడు అయిపోయినావు? దేనికి? క్లైవ్యం మాస్మా, అధైర్యపడిపోతున్నావి. అధైర్యాన్ని వదిలిపెట్టు. క్లైవ్యం అంటే అధైర్యం అన్నమాట. అధైర్యాన్ని పొందవద్దు. నమః, నీకు ఇది తగినటువంటి పని కాదు, లై పార్థ, లై యుద్ధానికి అని చెప్పి అన్నాడు. అనగానే అర్జునుడు చెప్తున్నాడు, అర్జున ఉవాచ, అర్జున ఉవాచ, అర్జునుడు అంటున్నాడు,
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హమరిసూదన పూజార్హమరిసూదన. కృష్ణ, నేను యుద్ధరంగంలో ధనుర్బాణాలు ప్రయోగిస్తేనే శత్రువులు మరణిస్తారు. నేనిప్పుడు శరములు ఎవరి మీదకి ప్రయోగించాలి? తాతగారైనటువంటి భీష్ముల వారి మీద, లేకపోతే గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల మీద. వాళ్ళు పూజార్హులే గాని శిక్షింపడానికి తగిన వాళ్ళ? నేను యుద్ధం చేసి చంపేది వాళ్ళనా? ఎవరినైతే పూజించాలనో వాళ్ళ మీదకు నేను ఎలా ఈ యొక్క బాణాలు ప్రయోగించేది? గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమహీహ లోకే. దీనికన్నా కూడా గురువును సంహరించి, గురువులు అంటే అందరూ వస్తారు, పెద్దవాళ్ళందరూ గురువులే, ఒక ద్రోణాచార్యులే కాదు, తండ్రి సమానులైనటువంటి వాళ్ళందరూ గురువులే, తాతగారులు అందరూ గురువులే. కాబట్టి పెద్దలు అని అర్థం అన్నమాట. ఈ పెద్దలందరినీ కూడా సంహరించి నేను రాజ్యాన్ని సంపాదించుకునే దానికంటే, అంటే ఇక్కడ వీళ్ళను సంహరించి రాజ్యాకాంక్షతో సుఖాన్ని ధనాన్ని పొందేదానికంటే భిక్షాటన చేయడం మేలు అన్నాడు. పార్థుడు అంటున్నాడు, ఏమంటే రాజధర్మం కాదని భిక్షాటన చేయడం, అది బ్రాహ్మణ ధర్మం కావచ్చు, కానీ భిక్షాటన అనేటువంటిది చేయడం నా కులధర్మం కాకపోయినా కూడా భిక్షాటన చేయడమే మేలు. దానివల్ల వచ్చే పాపానికంటే, అంటే కులధర్మాన్ని వదిలిపెట్టి భిక్షాటన చేసినందువల్ల వచ్చేటువంటి పాపానికంటే గురువులను సంహరించి రాజ్యాన్ని తీసుకున్నందువల్ల ఇంకా ఎక్కువ పాపం కదా. కాబట్టి నేను గురువులను సంహరించను, నా మనసు ఒప్పడం లేదన్నాడు. హత్వార్థగామాంస్తు గురూనికైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఎట్లా వస్తుంది మాకు సుఖం తెలుసా? రుధిర ప్రదిగ్ధాన్, రక్తపాతం అయితేనే వస్తుంది. ఆ రక్తం ఎవరిది? గురువులది, బంధువులది, అన్నదమ్ములది. వాళ్ళ రక్తాన్ని చిందిస్తే మాకు సుఖం వస్తుంది. ఆ రక్త అంటే ఆ ధర్మరాజు కూడా ఒకసారి అంటాడన్నమాట, ఏమని? తినజాలను నెత్తురుగోడు మాధవ అంటాడు ఆ రోజు. అంటే నెత్తురుకూడు నేను తినలేనయ్యా అంటాడు ఆ రోజు. ఇక్కడ అదే పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పుడు, సమయానికి వచ్చినప్పుడు అర్జునుడు అంటున్నాడు అనమాట, ఈ నెత్తుటి కూడు నేను తినలేనయ్యా, నాకు అవసరం లేదు, వీళ్ళందరినీ పోగొట్టుకొని వచ్చేటువంటి రాజ్యం నాకు అవసరం లేదని చెప్పి అన్నాడు. అన్న తర్వాత నచైదద్విద్మః కతరందో గనీయో యద్వా జయేమయది వా నజో జయేయుః యానేవ హత్వా నచీజిజీవిషామః దేవస్థితా ప్రముఖే ధాత్ర రాష్ట్రాః అన్నాడే గాని ఏం అర్థం కాలే. సరే, ఇప్పుడు ఏం చేస్తాం? యుద్ధరంగంలో నుంచి వెళ్ళిపోదామా? భిక్షాటం చేస్తావా? లేకపోతే యుద్ధం చేస్తావా? ఏమిటి అన్నట్టుగా కృష్ణుడు చూచాడు. ఆయన చూస్తే అర్జునుడు అంటున్నాడు, నచైతద్విద్మః కతరోర్నో గనీయో యద్వా జయేమయది వా నో జయేయుః. ఇప్పుడు భిక్షమెత్తడం అనేటువంటిది మన ధర్మాన్ని వదిలిపెట్టేసేయడం, అది తప్పే. లేకపోతే యుద్ధం చేసి గురువులను చంపడం అనేటువంటిది క్షత్రియ ధర్మం, ఇది ధర్మము, అది అధర్మము. కానీ నా మనసుకు మాత్రం అది ధర్మం అనిపిస్తున్నది. సరే, ఇప్పుడు యుద్ధం చేస్తాము, విజయం మాకు లభిస్తుందో కౌరవులకు లభిస్తుందో అది మాకు తెలియదు. అంటే యుద్ధం ఎవరికి లభిస్తుందో నాకు తెలియదు, ఈ విజయం ఎవరికి లభిస్తుందో నాకు తెలియదు. తర్వాత ఈ భిక్షమెత్తడం ధర్మమా, వీళ్ళని సంహరించడం ధర్మమా, అది నాకు అర్థం కావడం లేదు. తర్వాత దేవస్థిత ప్రముఖే రాష్ట్రాః. సరే, ఇప్పుడు వాళ్ళేమో యుద్ధ సన్నద్ధులే ఎదురుగా వచ్చున్నారు. ఇప్పుడు యుద్ధంలో నుంచి వెళ్ళిపోవడమా? ఏమి చెయ్యాలనేది అర్జునుడికి అర్థం కాలేదు. అర్థం కాక ఇప్పుడు ఇక్కడి నుంచి రథం మీద నుంచి పక్కకు వెళ్ళిపోయినా తప్పే, యుద్ధం చేసినా తప్పే, యుద్ధం చేయకపోయినా తప్పే. పని అడుగులు భిక్షాటం చేస్తామంటే అది అధర్మమే.
ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్విశేషతః పరబుద్ధిర్వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయంకరీ అని చెప్తాడు. మనం ఆలోచించుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆలోచన రానప్పుడు ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్విశేషతః గురువును సలహా తీసుకోవాలి. గురువు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇప్పుడు పార్థుడు ఏమంటున్నాడంటే కార్పణ్య దోషోపహతనే హత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదివాన్ త్వాం ప్రపన్నం. నేను ఆత్మజ్ఞానము అనేటువంటిది నాకు లేనందువల్ల నేను దేన్ని నిశ్చయించుకోలేకపోతున్నాను. ఏది చెయ్యాలో ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మూఢ చిత్తుణ్ణి అయిపోయినాను. నా మనసు ఇప్పుడు పనిచేయడం లేదు. నాకు జ్ఞానం అనేటువంటిది లేకుండా పోయింది. ఈ సమయంలో కొన్ని క్రిటికల్ అంటే కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చెయ్యాలనేది అర్థం కాదన్నమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు పార్థుడు. అప్పుడు అంటున్నాడు మహాత్మా, నేను నీ శిష్యుణ్ణి, నీవు నా గురువు, సర్వ జగద్గురు ఉత్తమ, సర్వ జగత్తుకు గురువు అయినటువంటి మహాత్మా కృష్ణ పరమాత్మ, నీవు నాకు ఈ సమయంలో నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో ఉపదేశించవలసింది అని చేతులెత్తి నమస్కరించి ప్రార్థించాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. అంటే ఏమని ఇక్కడ అర్థం? గురువు దగ్గరకు పోయి నమస్కరించి నేను నీ శిష్యుణ్ణిగా ఉన్నాను, నాకు మీరు ధర్మాన్ని ఉపదేశించవలసింది అన్నప్పుడు మాత్రమే గురువు చెప్పాలి. ఊరికే దారిలో కనపడ్డప్పుడల్లా ఉపదేశాలు చేస్తూ ఉండకూడదు. ఏమయ్యా అంటే కనపడ్డప్పుడల్లా ఒరే ఇట్రా నీకు ఒక ఉపదేశం చేస్తా, నేను నీ చెవులో మంత్రం చెప్తారా అని చెప్తే అవి పని చేయు. అటువంటి వాడిని గురువు అంటారు. అసలు తెలిసిన తన ముఖ్యమైనటువంటి శిష్యుడైనటువంటి పార్థుడు తంటాలు పడుతూ ఉన్నా గమ్మునున్నాడు. దైపార్థ యుద్ధం చేస్తూ అన్నాడే కానీ విషయం ఏం చెప్పలేదు. ఆ మోహానికి కారణం ఏమిటో చెప్పలేదు. ఇప్పుడు అర్జునుడు ప్రార్థన చేస్తే ఏమయ్యా అంటే నాకేం తోచడం లేదు, నాకేం అర్థం కాలేదు మహాత్మాని ఒకసారి చెప్పవలసింది అని చెప్తే అప్పుడు చెప్తున్నాడు అనమాట. సంజయ ఉవాచ శ్రీ భగవానువాచ. అయితే ఆ సమయంలో ఎప్పుడైతే ఈ విధంగా అర్జునుడు అడిగాడో ఏం జరిగిందప్పుడు అని ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు. కృష్ణుడు చెప్పాడా? ఏమన్నా ధర్మాలు చెప్పాడంటే సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోచ్ఛైతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః అని ఆయన నన్ను శిష్యుడిగా స్వీకరించి నీవు నాకు ఉపదేశించవలసిందే అని పార్థుడు చెప్పేసి గమ్మునున్నాడు. అంతే, ఇంకేం మాట్లాడలే అర్జునుడు. ఇప్పుడు కృష్ణుడు తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఏమన్నాడు అప్పుడు అని ధృతరాష్ట్ర మహారాజు అంటే, ఈ విధంగా అర్జునుడు అని గమ్మునున్న తరువాత ఒక్క చిరునవ్వు నవ్వాట కృష్ణుడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, చిరునవ్వులోనే కృష్ణ మాయంతా ఉన్నదన్నమాట. శ్రీకృష్ణుడు నవ్వాడు అంటే సకల మాయలు ఆయన చిరునవ్వులోనే ఉంటాయి. చిరునవ్వు నవ్వాట. ఇంతలా యుద్ధం జరగబోతుంటే పార్థుడు బాధపడుతూ శోకిస్తూ మోహ సముద్రంలో మునిగిపోయి ఉంటే చిరునవ్వు నవ్వాట. చిరునవ్వు నవ్వి ఆయన అంటున్నాడు శ్రీ భగవానువాచ. మొట్టమొదట ఈ యొక్క భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం మొట్టమొదటి ఏంటయ్యా అంటే అందరూ తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాతాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ అనుశోచంతి పండితాః. అర్జున, దేనికోసమైతే శోకించకూడదో దానికోసం శోకిస్తున్నావు. ఏమంటే దుఃఖపడదగనటువంటి దానికోసం దుఃఖపడుతున్నావు. దుఃఖపడాల్సిన దానికోసం నీవు దుఃఖపడటం లేదు.
ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళైతే మరణించిన వాళ్ళ గురించి దుఃఖపడరు. ఇంకొక విశేషం తెలుసా, బ్రతికున్న వాళ్ళ గురించి కూడా దుఃఖపడరు. మరణించిన వాళ్ళ గురించి ఆలోచించరు, బాధపడరు. బ్రతికున్న వాళ్ళ గురించి కూడా బాధపడరు. ఏమయ్యా అంటే మరణించిన వాళ్ళు ఎందుకు మరణించారు, నా కోసంగా మరణించారు అనేటువంటి ఆలోచన వాళ్లకు రాకూడదు. ఎందువల్ల అంటే వాళ్ళు మరణించడానికి కానీ వాళ్ళు పుణ్యలోకాలు పాపలోకాలకు పోవడానికి కారణం మనం కాదు, అది భగవత్ సంకల్పం అని అనుకుంటారు వాళ్ళు. అదేవిధంగా బ్రతికినటువంటి వాళ్ళు సకల సుఖాలు అనుభవించే వాళ్ళు ఉంటారు, వ్యాధిగ్రస్తులు అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, నానా రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు, సుఖాలు పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళని గురించి కూడా వీళ్ళు ఆలోచించారు, అది కూడా భగవత్ సంకల్పమేనని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఏది జరిగినా కానీ భగవత్ సంకల్పం ప్రకారం జరుగుతుంది అనుకోవాలే కానీ మనం చేస్తున్నాం మన వల్ల అవుతుందని చెప్పి ఎవరు కూడా అనుకోరు నాయన. కాబట్టి నీవు యుద్ధం అంటే నువ్వు నిర్ణయించావా? ఈ యుద్ధంలో సంహరించేవాడికి నీవా? సంహరింపబడేటువంటి వాళ్ళ ఇదంతా నీకు తెలియనటువంటి విషయమా పార్థ? నీవు తెలిసినా గాని బంధువర్గాన్నంతా చూచేటువంటి మోహంలో చిక్కుని వెళ్ళావు. విను, దీన్ని గురించి నీవు అసలు శోకం అనేటువంటిది చెందకూడదు నాయన. నత్వేవాహం చాతునాసం నత్వనేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ యుద్ధ భూమిలో ఉండేటువంటి రాజులు గాని ఎవరు కూడా ఒక కాలమందు ఉండడం ఇంకొక కాలంలో లేకుండా ఉండడం అనేటువంటిది లేదు, ఎప్పుడు ఉంటారు. ఏమంటే ఎందుకు ఉంటారని అర్థం కావడం లేదు పార్థుడికి. ఇప్పుడు యుద్ధం చేస్తే వాళ్ళందరూ మరణిస్తారు కదా, కానీ ఉంటారు అని చెప్తున్నాడు. మనము ఉంటాము, వాళ్ళు ఉంటారు, యుద్ధ భూమిలో ఉండే వాళ్ళు ఎవ్వరూ కూడా మరణించరు అని చెప్పాడు మొట్టమొదటి. ఆ మాట చెప్పేటోడికి పార్థుడికి అర్థం కాలేదు. మరణించకుండా ఎందుకుంటారు యుద్ధం చేస్తే అని చెప్పి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవన తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఇక ప్రతి జీవికి కూడా ప్రతి శరీరానికి కూడా కౌమార వ్యవస్థ, అవస్థ, యవ్వనావస్థ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇవన్నీ కూడా వరుసగా వస్తుంటాయి. దేనికి? శరీరానికి. శరీరానికి ముసలితనం వస్తున్నది, తర్వాత మంచి వయసు ఉన్నది, బాల్యం ఉన్నది. ఈ అవస్థలన్నీ కూడా ఎలాగే ఉన్నాయో అలాగే ఈ శరీరాలు కూడా, ఈ జన్మలు కూడా ఈ కౌమార, వార్ధక్య, బాల్య మొదలైనటువంటి అవస్థలన్నీ కూడా ఎలా పొందుతూ ఉన్నాయో అదేవిధంగా జీవాత్మ కూడా ఈ శరీరం నశించిపోయిన తర్వాత దీన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు. అంటే బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అన్నట్టే ఈ స్థితి కూడా ఆత్మ కూడా ఒక్కొక్కసారి ఈ పరిస్థితిలో ఉంటుంది, ఇంకొక పరిస్థితిలో ఉంటుంది, ఇంకొక పరిస్థితిలో ఉంటుంది, ఇంకో పరిస్థితిలో ఉంటుందే కానీ నశించిపోదు. ఇప్పుడు వీడు ఒక 50 సంవత్సరాలు జీవించి ఒకడు మరణించాడు అనుకోండి, అది బాల్యంలో ఉన్నట్టు. ఇంకొక శరీరం లేకపోతాడు, ఇంకొక 50 ఏళ్ళు ఉంటాడు, అది యవ్వనంలో ఉన్నట్టు. ఇంకొక శరీరంలో పోతాడు, అది వార్ధక్యంలో ఉన్నట్టు. ఇట్లా మారుతూ ఉంటాడే కానీ జీవుడు మరణం అనేటువంటిది లేదు నాయన. ఇక మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. నాయన పార్త, శీతము, ఉష్ణము ఇవన్నీ శరీరంలో వస్తూ ఉంటాయి. చలికాలంలో చలి పుడుతుంది, ఎండాకాలం వేడి, ఎండాకాలం అయిపోతే వేడిపోతుంది, వానాకాలం వచ్చిందంటే చలి వణుకు వస్తుంది, తర్వాత మళ్ళీ శిశిర ఋతువు వస్తే మళ్ళీ చలి వస్తుంది. ఎండాకాలం వస్తే మనం దుప్పటి కూడా కప్పుకోం, పక్కన బారేసి పండుకుంటాం. మామూలు ఎండాకాలం కూలర్లు, ఏసీలు పెట్టుకుంటాం. వానాకాలం కూలర్లు అవి ఆపేస్తాం.
అంటే ఈ శరీర తత్వంలో కొంతకాలం అవి ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కొంతకాలం చలి, కొంతకాలం వేడి, ఇవి ఎట్లయితే వచ్చి వాటికి అవే వెళ్ళిపోతున్నాయో అదే విధంగా శరీరానికి సంబంధించి సుఖము, దుఃఖము, బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చెవులో ఒక మాట విన్నాము, చెవులు ఏం చేస్తాయి, కొన్ని మాటలను విని మన ద్వారా లోపలికి పంపించి కొంచెం యాతన, బాధ పెట్టో లేకపోతే సంతోష పెట్టో చేసి కొంతకాలానికి వెళ్ళిపోతుంటాయి. చూడండి, ఎటువంటి బాధ అయినా కొంతకాలం ఉంటుంది, పూర్తిగా ఉండదు. ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, ఒకరోజు దుఃఖిస్తారు, 2 రోజులు దుఃఖిస్తారు, 5 రోజులు దుఃఖిస్తారు, తర్వాత మామూలు అయిపోతుంది. మంచి సంతోషం వచ్చింది అనుకోండి, 1 రోజు 2 రోజులు మళ్ళీ మామూలు అయిపోతారు అన్నమాట. అంటే ప్రతి విషయం కూడా వేడి కానీ చల్లదనం కానీ మన శరీరానికి తగిలి మళ్ళా వెళ్ళిపోతున్నాయో అంటే ఈ సుఖ దుఃఖాలు అనేవి కూడా మనకు తగిలిపోతూ ఉంటాయి. అంతేగాని మనిష్ట ప్రకారం ఉండవన్నాడు. మనం రమ్మంటే రావు, పొమ్మంటే పో. వేడి మనం రమ్మంటే రాదు, చలి పొమ్మంటే పోదు. ఆ విధంగా ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటి కోసం మనం లొంగిపోకూడదు, అవే శాశ్వతం అని చెప్పి అనుకోకూడదు అని చెప్పి అన్నాడు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుష రిషభ సమదుఃఖ సుఖం దీనం సోమృతత్వాయ కల్పతే. కాబట్టి సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని సమానంగా ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు జ్ఞానులు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉండాలి. సుఖం వస్తే పొంగిపోకూడదు, దుఃఖం వస్తే లొంగిపోకూడదు. అటువంటప్పుడే నాయన జ్ఞానం అనేటువంటిది మనలో ఉన్నట్టు జ్ఞానుల యొక్క మనస్తత్వం అది. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకో. నేను అజ్ఞానైపోయినాను, నాకు జ్ఞానం లేక ఏం అర్థం కావడం లేదన్నావు కదా పార్థ, ఇదే నీకు సుఖము దుఃఖం అనేవి సమానంగా చూసుకోవాలి, అదే జ్ఞానం అని చెప్పి కృష్ణ పరమాత్మ పార్థుడితో చెప్పాడట. సుఖములు రెండూ కూడా సమానంగా ఎవరైతే భావిస్తారో వాళ్ళనే జ్ఞానులు అని చెప్పి అంటారు ఆయన. నా సతో విద్యతే భావో భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతం స్వనయాస్తత్వదర్శిభిః. ఇక్కడ సత్పదార్థము అసత్పదార్థము అని ఉంటున్నవి. సత్పదార్థము ఎల్లప్పుడూ ఉండేటువంటిది, అసత్పదార్థం అనేటువంటిది నశించిపోయేటువంటిది. కాబట్టి సత్యమైనటువంటి పదార్థం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, సత్యము కానటువంటిది నిలవదు. అంటే శరీరము ఆత్మ, ఆత్మ నిత్యమైనటువంటిది, శరీరం అనిత్యమైనటువంటిది. శరీరము అనగా నశించిపోవునది అని అర్థం. కాబట్టి శరీరము నశించిపోకుండా ఉండదు, ఆత్మ నశించిపోదు. అదేవిధంగా ప్రకృతిలో మనం కనిపించేటువంటి సకల జంతు జీవరాశులన్నీ కూడా నశించిపోయేవే. కానీ వీటన్నిటినీ కూడా నడిపించేటువంటి ఒక సత్పదార్థం పరబ్రహ్మ తత్వం అనేటువంటి ఉన్నది. ఆ పరబ్రహ్మ పదార్థం అనేది ఎప్పటికీ నశించదు. అది నశించమన్నా నశించదు, ఇవి ఉండమన్నా ఉండవు. కాబట్టి నశించిపోయేటువంటి వీటి కోసంగా నీకు తపన దేనికి? కాబట్టి ఈ రెండింటినీ నిశ్చయం చేసుకో. ఇప్పుడు యుద్ధ రంగంలో నీవు తాతలను తండ్రులను చంపలేనంటున్నావు, కానీ వాళ్ళు ఏమన్నా శాశ్వతంగా ఉంటారా అంటే ఉండేది లేదు, ఎప్పుడే నశించిపోయే వాళ్ళే. కాబట్టి వీళ్లే కాదు, ప్రపంచంలో సకల వస్తువులు కూడా దృశ్యమైనటువంటి కనపడేటువంటివన్నీ నశించిపోయేటువంటివి ఆయన అని చెప్పి అన్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కరుమర్హతి. ఏ బ్రహ్మ పదార్థము ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్నదో ఆ పరబ్రహ్మ పదార్థము నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అదే సత్పదార్థం, సత్యమైనటువంటిది. ఆ సత్యమైనటువంటి పదార్థానికి ఎన్నటికీ నాశనం అనేటువంటిది లేదు. కాబట్టి నీవు అందరూ నశిస్తారు, మా బంధువులందరూ నశిస్తున్నారు,
యుద్ధ రంగంలో నేను అందరినీ సంహరిస్తున్నాను అని చెప్పి నీవు భ్రమపడుతున్నావు. కానీ ఆ పరబ్రహ్మ పదార్థానికి ఎప్పటికీ నాశనం లేదు నాయన. అంటే అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉండేటువంటి ఆ సత్పదార్థానికి ఎప్పటికీ నాశనం లేదు. అది ఎవరి చేత నాశనము చేయపడదు, నాశనము చేయడానికి వీలు లేనటువంటిది అని చెప్పి అన్నాడు. అంటే ఏమని? ప్రాణాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. చరాచరముల్లో అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి సకల దేహాల్లో, సకల శరీరాల్లో ఒక బ్రహ్మ పదార్థం చైతన్య శక్తి అనేటువంటిది ఉన్నందువల్లే ఈ సకల శరీరాలకు చలనం అనేటువంటిది కలుగుతుందన్నమాట. ఆ చైతన్యం అనేది అక్కడ లేకుండా పోయినప్పుడు ఈ చరాచరములకు చలనం అనేటువంటిది లేదు. లోపల చైతన్యం అనేటువంటిది లేకుండా పోతుంది. చరము అచరము, కదిలేవి కదలనివి. ఇప్పుడు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా కదలనటువంటివి. మానవులందరూ, పశువులు ఇవన్నీ కూడా కదిలేటువంటివి. చరాచర ప్రకృతిలో అనేక రకాలైన శరీరాలు ఉన్నాయి. అన్ని శరీరాల్లో ఒక చైతన్యం అనేటువంటి శక్తి ఉన్నది. ఆ చైతన్య శక్తి పరబ్రహ్మ పదార్థం. ఆ పరబ్రహ్మ వల్లనే ఇదంతా కదలికలు ఏర్పడుతున్నాయి. ఈ శరీరాలు నశించిపోతున్నాయి, కానీ ఆ చైతన్యం అనేటువంటిది నశించదు. చైతన్యం అనేటువంటిది ఒకటే, అనేక రూపాల్లో ఉంటుందన్నమాట. అంటే ఏమని? ఆ శక్తి అనేటువంటిది, ఆ పరబ్రహ్మ అనేటువంటిది ఒకటే అయినప్పటికీ అనేక రూపాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ శరీరం నశిస్తూ ఉంటుంది, కానీ పరబ్రహ్మ నశించదు. ఎట్లా అంటే, ఒక 10 కుండలు ఉన్నాయనుకోండి, సూర్య భగవానుడు ఉన్నాడు అనుకోండి. 10 కుండల్లో నీళ్లు పోసినప్పుడు 10 కుండల్లో కూడా సూర్యబింబాలు కనపడుతూ ఉంటాయి. కుండలన్నీ ఒక్కొక్క కుండ పగలగొట్టేసినప్పుడు ఒక కుండ పగలగొడితే 9 కుండల్లో కనపడుతూ ఉంటాడు. 5 కుండలు పగలగొట్టేస్తే ఇంకొక 5 కుండల్లో కనపడుతూ ఉంటాడు. 10 కుండలు పగలగొట్టేస్తే సూర్య భగవానుడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు, కానీ కుండలు వదిలిపోతాయి అంతే. అదేవిధంగా మనకు ఉండేటువంటి చరాచర సృష్టిలో ఉండే శరీర జాలంలో అంతా కూడా పరబ్రహ్మ వ్యాపించి ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీ తాతగారిలో ఉన్నాడు, మీ గురువు గారిలో ఉన్నాడు, ఈ సైన్యంలో ఉన్నాడు, ఈ రాజుల్లో ఉన్నాడు, ఈ గుర్రాల్లో ఉన్నాడు. అంతలో ఉండేటువంటి చైతన్య పరబ్రహ్మ ఒకటే. శరీరాలు పోతుంటాయి, కానీ పరబ్రహ్మ ఎక్కడికి పోదు నాయన. అది అనంతము, అఖండము, అపరిచ్ఛేద్యమైనటువంటిది పరబ్రహ్మ సత్పదార్థం అని చెప్పి అన్నాడు. అనంత అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. కాబట్టి నిత్యుడు, నాశము లేనివాడు అయినటువంటి ఆ ఆత్మను గురించి తెలుసుకోవడమే జ్ఞానం నాయన. నీవు అది తెలుసుకోలేక అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. తర్వాత యయేదం వేత్తి హంతారం నిశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇక ఎవరైనా సరే ఈ ఆత్మను ఛేదించలేరు, సంహరించలేరు, నాశనం చేయలేరు. అటువంటప్పుడు ఈ హింసా వ్యాపారం నేను చేస్తున్నాను, ఈ దేహిని నేను సంహరిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. దేహాన్ని నీవు దూరం చేయించేమో కానీ ఆ లోపల నుండి ఆత్మ నువ్వేం చేయలేవు, ఎవరు కూడా ఏం చేయలేరు. అటువంటి పదార్థం నశించిపోతుంది అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ జననరహితుడు. అంటే ఆత్మ అంటే చైతన్యం. ఈ ఆత్మ అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని, అంటే మనందరిలో కూడా ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నది. ఆ జీవాత్మ ఉంటేనే మనం ఉన్నాం. ఆ జీవాత్మ లేకపోతే శరీరం లేదు. తీసుకెళ్ళి శ్మశానంలో కాల్ చేస్తారు, దహన సంస్కారాలు చేస్తారు. ఆ జీవాత్మ అనేటువంటిది, ఆ జీవాత్మ జననరహితుడు, జననము లేనటువంటిది. నాశరహితుడు, నాశము లేనివాడు ఆత్మ.
శాశ్వతముగా నుండువాడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. ప్రాచీనుడు, వయసు ఎంత, ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు. తర్వాత దేహము చంపబడినను ఆత్మ ఎప్పుడును చంపబడుటలేదు. దేహం చంపబడుతుందే కానీ ఆత్మ చంపబడదు. ఆత్మకు నాశనం లేదు, జనించుట లేదు. ఆత్మకు మరణము లేదు, జననము లేదు, పుట్టడము లేదు, చావు లేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి పరో నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంఖ్యాతి నవాని దేహి. అర్జున, నీవి బంధువులందరినీ కూడా సంహరిస్తున్నాను, నా వల్ల వీళ్లకు మరణం సంభవిస్తుంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. కానీ శరీరం ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటిది కాదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ, మనం ధరించినటువంటి వస్త్రము జీర్ణించిపోయింది అనుకోండి, చినిగిపోయింది, మాసిపోయింది. ఆ వస్త్రాన్ని మనం తీసేస్తాం. తీసి నవాని గృహ్ణాతి నరోపరాణి, మానవుడు ఏం చేస్తున్నాడు, వేరే కొత్త వస్త్రం కానీ లేకపోతే వేరే ఉతికిన వస్త్రం కానీ కట్టుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా మనం స్నానం చేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా వస్త్రాలు మార్చేస్తుంటాం కదా, వేరే వస్త్రాలు ధరిస్తూ ఉంటాం. అదేవిధంగా లోపలుండేటువంటి ఆత్మ శరీరం అనేటువంటి వస్త్రాలను మారుస్తూ ఉంటుంది. ఈ శరీరం నశించిపోయింది, వేరే శరీరం ధరిస్తుంది అన్నమాట. ఆ శరీరం కూడా కృషించో గ్రస్తంతోనో ఏదో నశించిపోయింది, ఇంకొక శరీరాన్ని ధరిస్తుందే కానీ ఆత్మకు చావు లేదు. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, యుద్ధంలో మరణిస్తారు అంటే వాళ్ళ ఆత్మలు మరణించవు, వాళ్ళ శరీరాలు నశించిపోయి కొత్త శరీరాలు వస్తాయి. అంతేగాని ఆత్మను ఎవరు నశింపజేయలేరు నాయన. తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంఖ్యాతి నవాని దేహి. అందువల్ల శరీరాలు జీర్ణించిపోయినప్పుడు ఆ లోపల ఉండేటువంటి ఆత్మ, ఆ దేహి వేరే దేహాన్ని ఆశ్రయిస్తాడు. కాబట్టి ఈ శరీరం మీద వ్యామోహం దేనికి నీకు అని చెప్పి ఆత్మను ఎవరు ఏం చేయలేరు కాబట్టి, ఆత్మకు చావు లేదు కాబట్టి నీవు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దకతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. దేహి, ఆత్మ, ఈ ఆత్మను నైనం చింతంతి శస్త్రాణి, శస్త్రములు నరుకలేవు. ఒక శరీరాన్ని మనం కత్తి తీసుకొని రెండుగా నరికేసామనుకోండి, శరీరం రెండు ముక్కలవుతుంది కానీ ఆత్మ ఏమవుతుంది? ఏమీ కాదు. తరువాత నైనం దహతి పావకః, అగ్నిహోత్రుడు దహించలేడు, ఆ ఆత్మను అగ్ని దహించలేదు, ఏ శస్త్రములు కూడా ఛేదించలేవు. నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః, నీరు తడుపలేదు. ఆత్మను తడపాలను, శరీరాన్ని స్నానం చేస్తావు, శరీరం సబ్బు రుద్దుకుంటావు, శుభ్రంగా స్నానం చేస్తావు, శరీరం యొక్క దుర్వాసనంతా పోగొట్టుకుంటావే కానీ ఆత్మను నువ్వు తడుపలేవు. నీళ్లు ఆత్మను తడుపలేదు. తరువాత మారుతః అంటే వాయుదేవుడు శోషయతి, ఆరబెట్టలేడు. ఏదైనా తడిసిన వస్తువును కానీ పచ్చి వస్తువు ఏదైనా సరే ఆరబెడితే ఆ గాలికి అంతా కూడా, ఇప్పుడు తడిగుడ్డేసుకున్నాం, బాగా పిండి ఆరేస్తే గాలికి ఆరిపోతుంది కదా, అట్లా ఈ మారుతః, ఈ వాయుదేవుడు ఆ ఆత్మను ఆరబెట్టడం అనేటువంటిది, ఎండబెట్టడం అనేది ఆయన చేయలేడు, ఆయన వల్ల కాదు. కాబట్టి ఈ పంచభూతాలేవి కూడా ఆత్మనేం చేయలేదు. శరీరానికి సంబంధించిన విషయాలే కానీ ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి కావు నాయన అన్నాడు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యయేవచ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. కాబట్టి ఏ శస్త్రములు ఛేదించలేనివి లేనిది, ఏ అగ్ని దహింపలేనిది,
వాయువు చేత ఏ విధమైనటువంటి సంస్కారము చేయబడినటువంటిది, తరువాత నీటి చేత తడుపుబడినటువంటిది అయినటువంటి ఆత్మను ఎవరూ కూడా ఏమీ చేయలేరు. పార్థ, నీవు నేను సంహరిస్తున్నాను కౌరవులను మా తాతలను తండ్రులను అంటున్నావి, నీవెవరు అసలు సంహరించడానికి? నీవే కాదు, ఎవరు కూడా ఆత్మను ఎవరు ఏం చేయలేరని చెప్పి అన్నారు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఎవరికి కనపడదు. అచింత్యోయం, ఎలా ఉంటాడు అని చింతించాలి. ఎలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఎలా ఉంటాడో ఒక్కసారి చూపిండి అంటే ఏం చూపిస్తారు? మీలో ఉండేటువంటి ఆత్మను ఆకారం, శరీరం మాత్రం ఇలా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, కళ్ళు ముక్కు చెవులు బాగున్నాయి అంటున్నారే కానీ ఆ శరీరం అనేటువంటిది ఉన్నంత కాలం శరీరాన్ని గురించి చెప్తున్నారే కానీ ఆత్మ ఇలా ఉన్నది, ఆత్మ ఇంత అందంగా ఉన్నది, ఈ రూపంతో ఉన్నది, ఇలా ఉన్నదని ఎవరన్నా చెప్పగలుస్తున్నారా? కాబట్టి చింతింప లేనటువంటిది, తర్వాత ఎట్టి వికారాలు లేనటువంటిది ఆత్మ. ఇప్పుడు కామము, క్రోధము, మదము, మాత్సర్యము, లోభము ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండే ఇంద్రియాలకు సంబంధించినటువంటి వ్యవహారాలే కానీ ఆత్మ స్థాణువుగా ఉంటుందంటే ఆత్మ ఏది పట్టించుకోదు. ఆత్మకు సంబంధించినటువంటిది ఏది కాదు. ఏమయ్యా అంటే ఈ ఇంద్రియ ప్రభావం వల్ల ఆత్మను తెలుసుకోలేకపోతున్నారు. అంతేగాని ఇవన్నీ చేసేదంతా కూడా మనం వ్యాపారం చేయాలని, చదువుకోవాలని, అది చేయాలని, ఇది చేయాలని, ఈ తాపత్రయం సంపాదించాలని, ఇవన్నీ ఆత్మ చేసే పని కాదు, ఇంద్రియాలు చేసేటువంటి పనులు, ఇంద్రియ వ్యాపారాలు. ఇవన్నీ కూడా ఇంద్రియ వ్యాపారాలు. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఇక కాబట్టి నువ్వేం చేయాలంటే, నేను వీళ్ళను చంపుతున్నాను, వీళ్ళు యుద్ధానికి వచ్చారు, వీళ్ళు మా వాళ్ళందరినీ సంహరిస్తారు అనేది భ్రమ. నీవు ఏదీ చేయడం లేదు. నీలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటిది ఏ పని చేయదు. ఇంద్రియ వ్యామోహం ఇదంతా కూడా. నీలో ఉన్న ఆత్మైనా, భీష్ముడిలో ఉన్న ఆత్మైనా, నాలో ఉన్న ఆత్మైనా ఇదంతా పరబ్రహ్మ స్వరూపము. దాన్ని ఎవరూ కూడా ఖండించలేరు, ఛేదించలేరు, ఏమీ చేయలేరు అని చెప్పి అన్నాడు. అథచైతం నిత్యజాతం నిత్యం వాపన్యసే మృతం అథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఒకవేళ నీవు చెప్పింది నాకు నచ్చలేదు కృష్ణ, ఆత్మకు జనన మరణములు ఉన్నవి అని నువ్వు అనుకుంటావు అనుకో మనసులో, అంటే నీ బుద్ధికి నేను చెప్పింది అర్థం కాలేదు. అదేందయ్యా, ప్రతి ఒక్కరూ చనిపోతారు, ప్రతి ఒక్కరూ బ్రతకాల్సిందే. ఇప్పుడు నేను సంహరిస్తే మా తాతగారు మరణిస్తారు, ద్రోణాచార్యులు గురువు గారు మరణిస్తారు, వీళ్ళందరూ మరణిస్తారు కదా, మరణించకుండా ఎలా ఉంటారు అని నువ్వు అనుకుంటావు అనుకో. సరే, నువ్వు చెప్పినట్టే ఒప్పుకుంటావు. ఆత్మ జనన మరణములు కలిగినది అయినప్పుడు దాన్ని నువ్వు ఆపలేవు. అది మరణించాల్సిందే, మరలా పుట్టాల్సిందే. నువ్వు అనుకున్న ప్రకారమే అనుకున్నావు. ఏమయ్యా అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. నీవు అనుకున్న ప్రకారం నేనేం చెప్పాను? ఆత్మకు చావు లేదు అని చెప్పాను. కానీ నీవు ఆత్మకు చావు ఉన్నది అని నమ్మావనుకో. ఒకవేళ ఉన్నది అనుకుందాం, ఎప్పుడైనా సరే మరణించిన వాడు మరలా పుట్టాల్సిందే, పుట్టినవాడు మరణించక తప్పదు. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. దాన్ని ఆపడానికి నువ్వు సాధ్యం, నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఎందువల్ల? జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే, మరణించిన ప్రతి జీవి మరలా పుట్టాల్సిందే. కాబట్టి ఈ వరుస క్రమాన్ని ఎవరు ఆపలేరు, అది ఆపేదానికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు యుద్ధం జరగవలసిందే, వాళ్ళు మరణించవలసిందే, మరలా పుట్టవలసిందే అని చెప్పి అన్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమత్వాని భారత మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. పార్థ,
అవ్యక్తాని అవ్యక్తాదీని భూతాని. మొట్టమొదట ఈ భూతములు అంటే ఈ జీవరాశులు అవ్యక్తంలో ఉన్నాయి, ఎవరికి కనపడేది లేదు. తరువాత వ్యక్త మధ్యాని భారత, మధ్యలో కనపడుతున్నాయి. మరల అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన, ఇక మళ్ళీ అంచెల్లో కనపడకుండా పోతున్నాయి. మొట్టమొదటి కనపడడం లేదు, మధ్యలో కనపడుతున్నాయి, మళ్ళీ అంచెల్లో కనపడకుండా పోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ అనుకోండి, మనం వివాహం చేసుకున్నాము, సంతానం అనేది మనకు కలుగుతుంది. ఈ సంతానం అనేది ఎక్కడున్నది? మనలోనే ఉన్నది. మనలో నుంచే కదా బిడ్డ బయటకు వస్తున్నాడు. ఏమన్నా మీకు కనపడుతున్నాడా? లేదు. కొంతకాలం అయిన తర్వాత బిడ్డ రూపంలో బయటకు వస్తున్నాడు. ఓహో, కనపడ్డాడు కదా. ఆ బిడ్డ పిండం ఏర్పడక ముందు కూడా మనలోనే ఉన్నాడు కదా ఆ జీవుడు. ఆ జీవం మనలోనే ఉన్నది, కానీ కనపడడం లేదు, మామూలుగానే ఉన్నాం. కొంతకాలం అయిన తర్వాత బిడ్డ రూపంలో తయారవుతుంది అన్నమాట. అంటే కనపడుతూ ఉన్నది మామూలుగా పిండముగా. తర్వాత ఏమంటే డెవలప్ పెద్దగా ఇదైపోయి కాళ్ళు చేతులు ముక్కులు అన్నీ వచ్చేసి ఒక రూపం ఏర్పరచుకుంటుంది. తర్వాత బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత పెరిగాడు, పెద్దవాడైనాడు, అంతా కనపడుతూ ఉంది. తర్వాత వాడు మరణించాడు. అప్పుడు ఎట్టపోయినట్టు వాడు? ఇక్కడ మొట్టమొదటి కనపడకుండా ఉన్నాడు, మధ్యలో కనపడ్డాడు, మళ్ళీ కనపడకుండా పోయినాడు. దేన్ని నువ్వు ఆపలేవు, వాడిని పోనీయకుండా ఆపలేవు, వీడిని రానియకుండా ఆపలేవు, ఆ పెరుగుదలను నువ్వు ఆపలేవు. కాబట్టి ఇది ఆ పరబ్రహ్మ యొక్క లీలే గాని మానవ మాత్రుడు చేసేది కాదు ఇది. కాబట్టి ప్రతి జీవులు కూడా మొట్టమొదట కనపడకుండా అవ్యక్తంలో ఉన్నారు, తర్వాత కనపడుతున్నారు, తర్వాత అదృశ్యం అవుతున్నారు పార్థ అని చెప్పి అన్నాడు. ఆదర్శ్యదాపతితః పునశ్చాదర్శ సంగతః నాసౌ తవ నతస్య త్వం వృథా కా పరిదేవనాః. కాబట్టి నీవు ఎందుకు ఈ భ్రాంతి పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు భ్రాంతి చెందుతున్నావు, మోహాన్ని చెందుతున్నావు అర్జున. అయితే ఇక్కడ జ్ఞానం అనేటువంటిది కనపడకుండా ఉండేటువంటి దాంట్లో నుంచి వచ్చారు, మరలా కనపడకుండా పోతున్నారు. దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేదం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యం ఆశ్చర్యవచ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. కొంతమంది ఆశ్చర్యంగా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేదం, ఆ జీవాత్మను చూడాలి అని ఆశ్చర్యపడుతుంటారు, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంటే ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం లేదు అన్నట్టుగా చూస్తారు. ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. కొంతమంది ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారు, ఇది ఆ జీవుణ్ణి గురించి. ఎవరు చూడలేదు, అంతా చెప్పేవాళ్ళు వినేవాళ్లే కానీ ఎవరు చూసిన వాళ్ళే. కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, కొంతమంది ఆశ్చర్యవచ్చైవ శృణోతి, కొంతమంది ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. అంతేగాని శృత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ చూసేవాడు చూడలేదు, చెప్పేవాడు చూడలేదు, వినేవాడు చూడలేదు. వీళ్ళెవ్వరూ ఆ పరబ్రహ్మ పదార్థాన్ని చూసిన వాళ్ళు కాదు అని చెప్పి అన్నాడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అందరి దేహములు చంపబడినప్పటికీ కూడా లోపలుండే దేహి మాత్రం చంపబడడు. శరీరాలు పోతూ ఉంటాయి, వస్తుంటాయి, కానీ ఆ దేహి అనేటువంటి వాడికి, ఆ దేహము కలిగినటువంటి ఆ యొక్క దేహములో ఉండేటువంటి ఆ యొక్క జీవుడికి మరణం అనేది లేదు.
స్వధర్మమపి చావేక్ష నవికంపతుమర్హసి ధర్మార్థి యుద్ధా శ్రేయోన్యతు క్షత్రియస్య న విద్యతే. అయితే నీవు ధర్మం ఏమిటి ఇప్పుడంటే, నీవు క్షత్రియుడిగా పుట్టావు. క్షత్రియుడిగా పుట్టినప్పుడు యుద్ధం చేయడం ధర్మం. యుద్ధం చేసినప్పుడు మా తాతలు, గురువులు, సోదరులు వీళ్ళందరినీ నేను సంహరిస్తున్నానని నేను అనుకుంటున్నావు. కానీ నీ కత్తి చేత మెడ నరుకబడి క్రింద పడ్డటువంటివి వాళ్ళ శరీరాలే కానీ వాళ్ళ ఆత్మలు కాదు. కాబట్టి నీకు ఎలాంటి పాపం రాదు. క్షత్రియ ధర్మాన్ని నీవు నిర్వహించవలసిందే. ఆ శరీరాలు నశించిపోవలసిందే. ఆత్మలు మరలా వేరే శరీరాల్లో ప్రవేశించవలసిందే అర్జున అని చెప్పి అన్నాడు. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారముపావృతం సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. కాబట్టి యుద్ధ రంగంలో క్షత్రియుడు ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. విజయమో వీరస్వర్గమో అన్నట్టు యుద్ధం చేయాలి. యుద్ధంలో మరణించినటువంటి క్షత్రియుడికి స్వర్గద్వారాలు ఎప్పుడూ కూడా తీసిపెట్టి ఉంటాయి. ఆ స్వర్గద్వారాలకు, ఆ స్వర్గానికి చేరాలి అంటే ముఖ్యమైనటువంటిది యుద్ధం. క్షత్రియుడికి ముఖ్యమైన ధర్మం కాబట్టి నీవు యుద్ధం చేయి. వాళ్ళందరినీ సంహరించు. సంహరించినందువల్ల నీకు ఎలాంటి పాపము రాదు. వాళ్ళ శరీరాలను నువ్వు సంహరిస్తున్నావు కానీ ఆత్మలను కాదు అని చెప్పి అన్నాడు. అథచేత్వం ధర్మ్యమిమం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. కాబట్టి స్వర్గ ప్రయోజనం నాకు అవసరం లేదు, నాకు స్వర్గం అవసరం లేదయ్యా, యుద్ధం చేయను నేను అంటావా? కానీ యుద్ధరంగంలోకి వచ్చి యుద్ధం చేయకుండా వెనక్కిపోతే నీ ధర్మాన్ని వదిలేసిన వాడి అవుతావు. వాళ్ళు నీకు స్వర్గకాంక్ష లేకపోవచ్చు. విజయం లభిస్తే నాకు స్వర్గం వస్తుందని ఆశ నాకు లేదు కృష్ణ అంటావేమో. కానీ స్వర్గాన్ని వదిలేస్తే వదిలేయచ్చు, కానీ నీ ధర్మాన్ని వదిలేయకూడదు. నీ క్షత్రియ ధర్మాన్ని వదిలేసినప్పుడు ఇది చాలా పాపానికి సంబంధించినటువంటిది. నీకు చాలా పాపం వస్తుంది. అదీగాక నీవు ఇప్పుడు కానీ వెనుకంజ వేసి వెళ్ళిపోయినావు అనుకో, అందరూ ఏమంటారంటే పార్థుడేదో చాలా గొప్ప పరాక్రమం కలిగిన వాడని చెప్పి అనుకుంటుండేమో, కానీ ఎలాంటి పరాక్రమవంతుడు కాదు, పిరికి పంది యొక్క పార్థుడు అంటారు. అప్పుడు నీవు పాశుపతాస్త్రాన్ని పొందేదానికి ఈశ్వరుడితో యుద్ధం చేసి ఈశ్వరుని కూడా ఎదిరించి జయించి పాశుపతాస్త్రాన్ని పొందావు. అదేవిధంగా అనేక అస్త్రాలు పొందేదానికి అనేక మందితో యుద్ధం చేసి జయించున్నాను. నివాత కాలకేయాదులందరినీ కూడా దేవలోకానికి పోయి అక్కడ నుంచి దేవేంద్రుడి సహాయంతో వచ్చి నివాత కాలకేయాదులను రాక్షసులందరినీ కూడా సంహరించి వచ్చావు. దేవతలు కూడా సంహరించలేనటువంటి వాళ్ళని సంహరించావు. కాబట్టి అటువంటి వీరుడు ఈరోజు మమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళిపోయినాడే, పిరికి పంద అని చెప్పి అందరూ కూడా ఎగతాళి చేస్తారు. చేసినందువల్ల నీవు ఉత్తమ క్షత్రియుడైవండి కూడా నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించలేనందువల్ల నీకు అపకీర్తి వస్తుంది. ఈ అపకీర్తి అనేటువంటిది, కీర్తి కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి, బ్రతకాలి, జీవించాలి, ఏదైనా చేయాలి. కానీ కీర్తి లేనటువంటి జన్మ వ్యర్థమైనటువంటిది. ఏమంటే అకీర్తిం చాపి భూతాని కథయష్యంతి తే వ్యయం సంభావితస్య చ కీర్తిర్మరణాతీరిచ్యతే. అపకీర్తితో జీవించడం కంటే మరణమే చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ అపకీర్తి అనేటువంటిది మరణానికన్నా కూడా ఘోరమైనటువంటిది. కాబట్టి యుద్ధం చేయి. యుద్ధంలో జయిస్తే జయించు, లేకపోతే మరణించు. అంతేగాని ఈ సమయంలో ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి అపకీర్తితో జీవించడం అనేటువంటిది మాత్రం మంచిది కాదు. అది మరణంతో సమానం అని చెప్పి అన్నాడు. భయద్రణాదుపరతం వంశ్యంతే త్వం మహారథ ఏషాంచత్వం బహుమతో త్వాయాస్యసి లాఘవం. ఇక నీతో యుద్ధం చేసేటువంటి రాజులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీవు యుద్ధరంగంలో ప్రవేశించకుండా, యుద్ధం చేయకుండా వెనుకంజ వేసి వెళ్ళిపోతే వాళ్ళందరి దృష్టిలో చాలా తేలికైపోతావు. అంటే చాలా హీనస్థితి, హీనుడిగా వాళ్ళు చూస్తారు. అంతకంటే పరువు తక్కువ కానీ అపకీర్తి కానీ ఇంకేది లేదు. దానితో మరణించడం కంటే, దానితో బ్రతికడం కంటే మరణించడమే శ్రేష్టం.
అని చెప్పన్నాడు. అవాచ్యవాతాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీకు శత్రువులుగా ఉండేవాళ్ళు, నీకు మిత్రులుగా ఉండేవాళ్ళు కూడా నిన్ను నిందిస్తారు. శత్రువులే కాదు, మిత్రులు కూడా నిన్ను నిందిస్తారు. ఆహా, ఇంత సమయం, ఈ సందర్భం, ఇటువంటి సందర్భంలో అందరినీ కూడా యుద్ధ రంగానికి సన్నద్ధులను చేసి ఈ పార్థుడు ఈ పని చేశాడు ఏందబ్బా, ఏంది ఇట్లా చేశాడే, అంతకు ముందు తెలియదా? తాతలని, తండ్రులని, గురువులని, చుట్టాలని, సోదరులని, మేనమావలని ఈ విషయం అంతా తెలీదా? తెలిసి కూడా యుద్ధరంగానికి వచ్చి యుద్ధరంగంలో నేను వీళ్ళను సంహరించలేను అని చెప్పి వెనక్కి వెళితే ఎంత అపకీర్తి! ఇది క్షత్రియ ధర్మమేనా పార్థ? నీవు ఇలా ప్రవర్తించవచ్చా అని చెప్పి అన్నాడు. హతో వా ప్రాప్యతే స్వర్గం జిత్వా వా భోజ్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధంలో విజయమో వీరస్వర్గమో, యుద్ధరంగంలో గాని మరణించావా స్వర్గాన్ని చెందుతావు, యుద్ధరంగంలో గాని జయించావా రాజ్యాన్ని సంపాదించుకుంటావు. కాబట్టి తస్మాత్, అందువల్ల ఉత్తిష్ఠ కౌంతేయ, లై పైకి లై పార్థ. కూర్చో ఉన్నాడు పార్థుడి కింద, పైకి లై. యుద్ధాయ కృత నిశ్చయః, యుద్ధమే కృత నిశ్చయం. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది ఏమిటి అంటే యుద్ధము అన్నాడు. అర్జునుడు అడిగాడు, నేనేం చేయాలి ఇప్పుడు, నాకేం అర్థం కావడం లేదు, నీవు గురువు కాబట్టి నాకు చెప్పవలసింది ఏది నాకు ధర్మమో అది నీవు సెలవివ్వాల్సింది అని అడిగాడు. ఇప్పుడు చెప్తున్నాడు, యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధమే నిశ్చయము, నీవు లేవలసింది. ఎప్పుడైనా సరే సుఖ దుఃఖములను గాని, లాభ నష్టాలను గాని, జయాపజయాలను గాని సమముగా భావించుకోవాలి. సముగా భావించుకొని యుద్ధ సన్నద్ధుడివిగా. జయమైనా బాధపడే సంతోషం లేదు, అపజయమైనా బాధ లేదు, లాభమైనా నష్టమైనా ఏదైనా సరే సమానంగా చూసుకుని ఈ నిశ్చయం ఎవరిలో అయితే ఉంటుందో వాడికి పాపం ఉండదు అన్నాడు. మనం ఏ పని చేసినా, ఏది చేస్తున్నా లాభాలాభములు కానీ జయాపజయములు కానీ, ఒక పరీక్ష రాశాము, పరీక్షలో ఫెయిల్ అవుతాం, అయినా అట్లే ఉండాలి, మళ్ళీ చదివి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాస్ అవుతాము, అయినా సంతోషం అంటే ఎప్పుడు సంతోషంగానే ఉండాలన్నమాట. దేనికి బాధపడకూడదు, దేనికి లొంగిపోకూడదు. అటువంటి సమమైనటువంటి మనస్సుతో ఉన్నవాడే గొప్పవాడు జ్ఞాని. కాబట్టి జయాపజయాలను, లాభాలాభాల గురించి నువ్వు ఆలోచించకుండా కృత నిశ్చయుడవై యుద్ధానికి సన్నద్ధుడవు కావాల్సింది పార్థ అని చెప్పి అన్నాడు. ఏషాంతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రకాశ్యసి. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమిటయా అంటే సాంఖ్యము అంటారు. సాంఖ్యము అంటే ఏమిటి? మన శరీరము ఆత్మ వేరు. శరీరములో అనేక రకాలైనటువంటి తత్వాలు ఉన్నవి, అనేక రకాలైనటువంటి ఇంద్రియములు, సత్వ రజస్తమో గుణములు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ కూడా ఉన్నాయి. దానితో కూడి పరమాత్మ జీవాత్మ రూపంలో ఉన్నాడు. దీన్ని తెలుసుకోవడం సాంఖ్యం అన్నమాట. దీన్ని తెలుసుకున్నావు, బాగానే ఉన్నది. తెలుసుకున్నంత మాత్రాన మనకేం లాభం? తెలుసుకోవడం కాదు. ఇప్పుడు యోగం అనే దాని గురించి చెప్తాను. దాన్ని ఎట్లా ఆ యొక్క విషయాన్ని ఆచరణలో పెట్టి తెలుసుకోవాలి, మనం ఆత్మదర్శనం చేసుకోవాలి, ఏ విధంగా ఉంటే, ఏ విధంగా నడుచుకుంటే ఆత్మదర్శనం మనకు అవుతుంది, సర్వ సమభావం వస్తుందనే విషయాన్ని నేను చెప్తాను. ఇప్పటి వరకు దీని గురించి వివరంగా తెలుసుకోవడం అనేటువంటిది సాంఖ్యం అంటే థియరీ అన్నమాట. ఇది ప్రాక్టికల్. యోగం అనేటువంటిది నువ్వు ఆచరించి దాని ద్వారా నువ్వేమంటే ఎట్లా నీవు ఉండగలవు, ఎలా చేసుకోవాలి, దీన్నంతా ఎలా సాధించుకోవాలనే విషయాన్ని కూడా నీకు చెప్తాను విను. అంటే ఏమని, ఇప్పుడు మామూలుగా మన ఆత్మ, భీష్ముల్లో ఉండేటువంటి ఆత్మ కానీ, ద్రోణాచార్యుల్లో ఉండే ఆత్మ, మిగిలినటువంటి కౌరవుల్లో ఉండే ఆత్మలు నువ్వేం చేయలేవయ్యా. శరీరాన్ని మాత్రమే నశింపజేస్తావు,
కాబట్టి వాళ్ళకి చావు అనేటువంటిది లేదు, వాళ్ళు వేరే శరీరాలు ధరించి మరలా పుడతారు, ఎక్కడికి పోరు అని చెప్పారు. బాగానే ఉంది. దాన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు విన్నావు, అంతవరకే అర్థమైంది. కానీ నీవే అర్థం చేసుకోవాలి. దాన్ని నీవే అర్థం చేసుకోవాలంటే నీకే, నీ మనసుకే ఇదంతా నిజమే కదా అనేటువంటిది ఒక అర్థం మనసుకు రావాలి అంటే దానికి ఒక కర్తవ్యం, ఒక పని అనేటువంటిది ఏమిటా అంటే అది యోగం అంటారు దాన్ని. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహద్భయాత్. ఇక ఈ ముక్తి మోక్షాన్ని చెందాలి అంటే కొంత కర్మయోగం అనేటువంటిది ఉంటుంది, కొంత మన సాధన కూడా ఉన్నదనమాట. మనం సాధించాల్సినటువంటిది కూడా ఉంది. కానీ ఏదైనా మనం ఒక సాధన చేసినప్పుడు వ్యర్థపోయేది కొంత ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రయత్నం అనేటువంటిది చేసినప్పుడు ఒక వైద్యం చేస్తున్నాము, వైద్యం చేసి డాక్టర్ వైద్యం చేస్తున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు. కొన్ని ఆపరేషన్స్ సక్సెస్ అవుతాయి, కొన్ని ఆపరేషన్స్ ఫెయిల్ అవుతాయి. కానీ ఈ యోగంలో నీవు సాధన మొదలు పెడితే మాత్రం ఫెయిల్ అయ్యేది లేదంటున్నాడు. సక్సెస్ అవుతుందా అనుమానం, అవుతుందా కాదా అనే సందేహం ఏమో పర్లేదు. యోగాన్ని కానీ నువ్వు చెప్పినటువంటి పద్ధతిలో కానీ ఆచరించగలిగితే తప్పకుండా అది సిద్ధిస్తుంది అని చెప్పి అన్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేక గురు నందన బహుశాఖాఖ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇక్కడ ఈ శ్రేయో మార్గాన్ని నువ్వు అవలంబించాలంటే నేను చెప్పిందంతా నువ్వు అర్థం చేసుకుని నీకు అర్థమయ్యి నీవు తెలుసుకోవాలంటే, నేను చెప్పడం కాదు, నువ్వు తెలుసుకోవాలి. దానికి బుద్ధి ఒక్కటే పనిచేస్తుంది. నీ బుద్ధి ఉత్తమమైనదిగా ఉండాలి. నీ బుద్ధి బాగా పనిచేయాలి, బుద్ధి చురుగ్గా పనిచేయాలి, నీ బుద్ధిలో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఆ బుద్ధిని అలా పోనీయకుండా ఇంద్రియాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ ఇంద్రియాలంటే బుద్ధి నిలకడ లేకుండా చేసేస్తాయి ఇంద్రియాలు. అదే చెప్తున్నాడు, నిశ్చయ బుద్ధి లేని వాడు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేడు. నిశ్చలం, ఒకే దృఢమైనటువంటి బుద్ధి ఉండాలి. దృఢమైనటువంటి బుద్ధి ఉన్నప్పుడు నేను చెప్పింది బాగా అర్థమవుతుంది. ఏమయ్యా అంటే నువ్వు అలా కౌరవ సైన్యం సాయి చూస్తూ ఉంటే కౌరవ సైన్యంలో ఉండేటువంటి ఆత్మలే నీకు దర్శనమిస్తాయి కానీ శరీరాలు దర్శనమివ్వు. ఓహో, మనం వీళ్ళ కంఠాలన్నీ తీసేసినా ఏమవుతుందో, వాళ్ళు ఏమవుతున్నారు, ఏం కావడం లేదు, చొక్కా విప్పేసి మరలా ఇంకొక చొక్కా వేసుకున్నట్టు అవుతుంది అనే భావం నీకు రావాలి, నేను చెప్పడం కాదు. దానికి నీ బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలో పనిచేయాలి. చేయాలి అంటే బహుశాఖాఖ్యనంతాస్య బుద్ధయో వ్యవసాయినాం. ఆ బుద్ధి ఏకాగ్రతగా ఒకే తత్వంలో లేనటువంటి వాడికి ఆ బుద్ధి ఏమవుతుందంటే పరిపరి విధాలుగా పోతుంటుంది. ఆలోచనలు అనేకమైన బహుశాఖలు, అన్ని శాఖల్లోకి ఆలోచనలు కానీ పోనిస్తూ ఉంటే నువ్వు ఏది కూడా తెలుసుకోలేవు నాయన. కాబట్టి ఆ బుద్ధిని నువ్వు ఏకాగ్రంగా చేయాలి. వ్యవసాయినాం, వ్యవసాయం చేయమంటాడు. వ్యవసాయం చేయమంటే నాగలి దున్ని నువ్వు పైర్లు పండించి చేయమని కాదు అర్థం. వ్యవసాయం ఎక్కడ చేయాలి? వ్యవసాయం అంటే ఒక పైరు వెయ్యాలి అంటే, పంటను ఫలితాన్ని తీసుకోవాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదట ఒక పొలాన్ని తీసుకొని ఆ పొలాన్ని బాగా దున్నాలి. దున్నిన తర్వాత నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టి బాగా తడిపిన తర్వాత దాంట్లో విత్తనాలు చల్లాలి. విత్తనాలు చల్లిన తర్వాత దానికి తగిన పరిమాణంలోనే నీళ్లు ఉండాలి. మళ్ళీ దండిగా ఉన్న విత్తనాలు మొలవు, తక్కువ ఉన్న మొలవు. సరైనటువంటి పద్ధతిలో చేసి నువ్వు ఆ పైరును బాగా అభివృద్ధి చెందితే ఒక 3 నెలలు 4 నెలల తర్వాత బ్రహ్మాండంగా ఒడ్లు పండుతాయి. ఆ పైరు ఒక ఒడ్లనే కాదు, ఏదైనా సరే, ఏ చెట్లైనా సరే, కూరగాయలైనా సరే, మామిడి చెట్లైనా, టెంకాయ చెట్లైనా, ఏవైనా సరే, అవి పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన మందులు వాడాలి, పిచికారీలు చేయాలి. ఇవన్నీ చేసుకొని వస్తే తీరా అది పండిన తర్వాత నీవు అనుకున్న ఫలితానికి కొంచెం అటు ఇట్లో పండితే, అబ్బా నేను చేసిందంత ఫలితానికి వచ్చింది, బాగా బ్రహ్మాండంగా ఫలితానికి వచ్చింది అని అంటున్నావు. దానికి ముందు ఎంత శ్రమ చేస్తున్నావు? అదే విధంగా ఈ బుద్ధి
వికాసం పొందాలి అంటే నీవు మొట్టమొదటి నుంచి, అందుకే చెప్తాడు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మొట్టమొదట మంచి పొలం ఉండాలి పండాలంటే. మంచి పొలం ఉండాలంటే మంచి స్నేహితం ఉండాలి. మనకు స్నేహితులు మంచి వాళ్ళు ఉండాలి. స్నేహితులు మంచి సన్మార్గంలో నడిపించేటువంటి స్నేహితులు ఉండాలి. దైవభక్తి పరాయణులై ఉండాలి. భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండేవాళ్ళుగా ఉండాలి స్నేహితులు. పక్కదారులు పట్టించే వాళ్ళు ఉండకూడదు. అందరూ కలిసి కొంత మంచి పనులు చేస్తూ ఉండాలి. ఆ మంచి పని ద్వారా ఆ సంఘం వల్ల ఏమవుతుందంటే మనసు కూడా కొంచెం ఏకాగ్రత కుదురుతుంది. దాని ద్వారా క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుని ఆఖరికి బుద్ధిని నిశ్చయమైనటువంటి బుద్ధిని చేసుకుని దాని ద్వారా పరమాత్మ దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందవచ్చు. కాబట్టి ఇంత వ్యవసాయం ఉన్నదయ్యా. వ్యవసాయం అంటే అది. వ్యవసాయం అంటే పొలం దున్ని చేయమని కాదు. మన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టి సక్రమంగా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించండి. అప్పుడు నీవు పరమాత్మ దర్శనాన్ని చేసుకోగలవు, మోక్షాన్ని పొందగలవు పార్థ. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రవక్తానాం తయాపహృత చేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. దీనివల్ల ఏమవుతుందయా అంటే ఆలోచించండి. వేదము అనేటువంటిది అపారవారమైనటువంటిది. పరబ్రహ్మే వేదం. వేదానికే బ్రహ్మము అని పేరు. దాంట్లో అనేక విషయాలు ఉంటాయి. మోక్షాన్ని పొందాలన్నా వేదాన్ని అనుసరించాలి. స్వర్గాన్ని పొందాలన్నా వేదాన్ని అనుసరించాలి. నరకాన్ని పొందాలన్నా వేదమే. దేనికైనా వేదమే. దాంట్లో నీవు బాగా పుష్పించినటువంటి పూలు పూచినటువంటి చెట్లను తీసుకున్నట్టుగా నీవు కొన్ని మంత్రాలు కావచ్చు, కొన్ని ఆచరణలు కావచ్చు, కొన్నిటిని స్వీకరిస్తావు. దాని ద్వారా నువ్వు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా చేసి ఫలితాన్ని ఏం పొందుతున్నావు? స్వర్గాన్ని మాత్రమే పొందుతున్నావు. అది ఎలా ఉంటుందయ్యా అంటే చెట్లన్నీ పూస్తూ ఉంటాయి, కానీ అన్ని ఫలితాన్ని ఇవ్వవు, అన్ని కాయలు కాయవు. పూల చెట్లు కొన్ని ఉంటాయి, అవి చూసేదానికి ఆనందంగా ఉంటాయి, దానిలో పెట్టుకోవడానికి అనుభవించడానికి ఆనందంగా ఉంటుంది, కానీ పండేం కాయదు అది. అదే విధంగా పూలు పూచి పండ్లు కాచే చెట్లు ఉన్నాయి, ఉత్త పూలతో ముగిచ్చేవి ఉన్నాయి, పూలు లేకుండానే పండ్లు కాచేవి ఉన్నాయి. ఇట్లా మనం ఎంచుకుని వేదంలో మనకు ఏ భాగం అవసరమో, మనం మోక్షాన్ని పొందాలంటే ఏ భాగం అవసరమో, కామ్య కర్మలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ కామ్య కర్మలు చేసినందువల్ల నాకు బాగా ఐశ్వర్యవంతుణ్ణి కావాలి, విద్యావంతుణ్ణి కావాలి, ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, ఇటువంటి కోరికలతో ఉండేవన్నీ చేసుకున్నందువల్ల ఆ ఫలితాన్ని నువ్వు పొందుతున్నావు, వాటిల్లో అనుభవిస్తున్నావు, మళ్ళీ అక్కడే పడుతున్నావు. అదే నిష్కామ కర్మతో నువ్వు చేసినప్పుడు దానికి అంతటికి అసలైనటువంటి ఫలితం ఏమిటయా అంటే మోక్షం అన్నమాట. ఆ మోక్షాన్ని ఇచ్చేది కూడా వేదమే. కాబట్టి నువ్వు ఎంచుకోవడంలో ఉన్నది దారి. నువ్వు అన్నీ కూడా అది కావాలి ఇది కావాలన్నప్పుడు అక్కడే ఉంటావు. నువ్వు నీ బుద్ధిని వీటి వైపు అంతా కూడా పోనీయకుండా నీవెప్పుడైతే ఆ మోక్ష మార్గం వైపు అసలైనటువంటి పదార్థం వైపు పంపిస్తున్నావో అప్పుడు నీవు మోక్షాన్ని పొందగలవు. అంతేగాని ఈ కామ్యకర్మలతో నీవు కావలసినవన్నీ అనుభవిస్తే స్వర్గ నరకాలలో అనుభవిస్తూ ఇక్కడే ఉంటావు. కాబట్టి ఇదంతా మన బుద్ధికి సంబంధించినటువంటి విషయము. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో జనార్దన భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. కాబట్టి సత్వ రజస్తమో గుణాలు మూడింటిని గురించి కూడా వేదంలో ఉంటుందన్నమాట. అంటే పౌరుషాన్ని గురించి, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవడం గురించి, ఇక రాక్షసత్వాన్ని గురించి ప్రవర్తన కలిగేదానికి అన్ని విషయాల గురించి కూడా వేదంలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెట్ ఉందనుకోండి, నెట్లో అన్నీ ఉంటాయి, మనకు అవసరమైంది డౌన్లోడ్ చేసుకోవాలి. అది నువ్వు చెడ్డం చేసుకోవచ్చు, మంచిని చేసుకోవచ్చు, దేనైనా చేసుకోవచ్చు. అటువంటిదే వేదం కూడా. అంటే వేదంలో ఈ సృష్టి జరిగినటువంటి ప్రతి పదార్థాలు, కామ క్రోధ మద మాత్సర్య డంబ ఈర్ష్య అసూయ అహంభావాలు అన్ని వేదంలోవే.
వేదంలో లేనిదంటూ ఏదీ లేదు. పంచభూత తత్వాలు కానీ, మనుషుల తత్వాలు కానీ, మృగాల తత్వాలు కానీ, చీమలు, కీటకాలు, ఇంకా రకరకాలైనటువంటి జంతుజాల పరిస్థితి అంతా కూడా దాంట్లో ఉంటుందన్నమాట. దాంట్లో నీకు ఏది అవసరమో దాన్ని ఎన్నుకోవాలి నువ్వు. ఆ ఎన్నుకోవడంలో నీవు క్షత్రియుడిగా పుట్టావా, బ్రాహ్మణుడిగా పుట్టావా, శూద్రుడిగా పుట్టావా, ఆడపిల్లగా పుట్టావా, మగవాడిగా పుట్టావా, ఇవన్నీ చూసుకుని జంతువుగా పుట్టావా, దాని ధర్మాలన్నీ ఉన్నాయన్నమాట. దాని ధర్మాలను పట్టుకొని నువ్వు కానీ వెళ్ళగలిగితే సులభంగా వెళ్ళిపోతావు, సులభమైన మార్గం. లేదంటే పరధర్మాలు, ఆ ధర్మాలు, ఈ ధర్మాలు అన్నీ ఒకటే కదా, అందరూ ఒకటే కదా అని చెప్పి ఒకరు చేయాల్సిన పనులంతా ఒకరు చేసినప్పుడు నీవు ఆ మోక్షాన్ని పొందడానికి చాలా టైం పడుతుంది, ఆయన చాలా ఇబ్బంది పడతావు. కాబట్టి పార్థ నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావనర్థముదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత. ఇప్పుడు స్నానపానాదుల కోసంగా నీళ్లు కావాలి, బావులు ఉన్నాయి. బావులంటే ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు కొళాయిలు ఉంటాయి, లేకపోతే వాటర్ ట్యాంకీలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఫలాన్నే నువ్వు పొందాలి అనుకున్నప్పుడు బావిలో స్నానం చేయాలి అంటే చేయొచ్చు, నదిలో స్నానం చేయాలన్నా చేయొచ్చు, సముద్రంలో స్నానం చేయాలన్నా చేయొచ్చు. సృష్టిలో చూడండి, బావి ఉన్నది, వాటర్ ట్యాంకు ఉన్నది, నది ఉన్నది, సముద్రము ఉన్నది. నువ్వు నీ యొక్క స్తోమతను బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి బావిలో స్నానం చేసి ఇక్కడ ఉంటే చాలు తృప్తే, నదీ స్నానం చేయాలన్నా, తీర్థయాత్రలు చేయాలన్నా దానికి అవకాశం ఉంది, సముద్ర స్నానం చేయాలన్నా దానికి అవకాశం ఉన్నది. అయితే ఈ నీళ్లలో, బావిలో ఉండే నీళ్లలో ఏ తత్వం అయితే ఉన్నదో నదిలో ఉండే నీళ్లలో కూడా అదే తత్వం ఉన్నది, సముద్ర జలాల్లో కూడా అదే తత్వం ఉన్నది. ఫలితాలన్నీ సమానంగానే వస్తున్నాయి. కానీ నీ శక్తి మేరకు నువ్వు దేన్ని ఆరాధించినా కానీ ఆ ఫలితాన్ని పొందగలవు అంటున్నాడు. అంటే ఎట్లా? నువ్వు గంగా నదికి పోలేవు, గంగా స్నానం చేయలేవు. నేను గంగకు పోలేకపోతున్నాను, స్నానం చేయలేకపోతున్నానని చెప్పి దాన్ని మానేసుకోకూడదు. ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నావు, ఒక కుండలో నీళ్లు తీసుకున్నావు, ఒక చెంబులో తీసుకున్నావు. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని గంగను ప్రార్థన చేసి నువ్వు స్నానం చేసినా కూడా గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. నేరుగా గంగలో మునిగిన వాడికి ఎంత ఫలితమో ఇంట్లో స్నానం చేసిన వాడికి కూడా అదే ఫలితం వస్తుంది, సముద్ర స్నానం చేసిన వాడికి అదే ఫలితం వస్తుంది. కాబట్టి నీ ప్రయత్నాన్ని చెప్తున్నాడు. ఎక్కడ నువ్వు అడవులకు పోయి తపస్సు చేసావా, నన్ను అక్కడెక్కడో పోయి పుణ్యక్షేత్రాలకు చేసావా, ఇంట్లో చేసావా, దేవాలయంలో చేసావా అని కాదు, అందరిలో ఉండేటువంటి తత్వం అదేనయ్యా. నీవు మనస్సు, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఆ పరాత్పరుణ్ణి ఎప్పుడైతే ధ్యానిస్తావో ఎక్కడ ఉండి చేసినా కానీ ఆ ఫలితం వస్తుంది. నువ్వు చేయకుండా నేరుగా గంగకు పోయి కూడా మనస్థిమితం లేకుండా స్నానం చేసేసాను అయిపోయింది కదా మన పని అంటే కాదు. ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో చేయాలి అని చెప్పి అన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంకోస్త్వ కర్మణి. అయితే కర్మలయందే నీకు అధికారం ఉన్నది. మా ఫలేషు కథాచన, ఫలమునందు నీకు అధికారం లేదన్నాడు. ఏమంటే గంగా స్నానం చేయమన్నారు, చెయ్యంటే ఏం ఫలితం వస్తుంది? నీకు అవసరం లేదు. భారతం వినమన్నారు, విను, భారతం చెప్పు, అంతే. దానివల్ల ఏమొస్తుంది, ఏం లాభము, అంటే అవన్నీ మనకు అనవసరం. భగవద్గీత వినండి, భగవద్గీత చదవండి, అంతే. ఫలితంతో మనకు అవసరం, ఫలితం మీద నీకు అధికారం లేదన్నాడు. భగవద్గీత అనేటువంటిది కానీ ఏ పురాణమైనా సరే, ఏ ధర్మమైనా సరే నువ్వు ఆచరించడం వరకే నీకు అధికారం ఉన్నది, కానీ ఫలితం నీకు సంబంధం లేదయ్యా. నీ వల్ల ఏది కాదు, అది భగవంతుడు ఇచ్చేది. అది ఏ విధమైన ఫలితమైనా ఇవ్వచ్చు. అది నీకు ఏదైతే అవసరమో, ఏది ప్రాప్తమో దాన్ని భగవంతుడు ఇస్తాడు, అంతేగాని వ్యవసాయం చేయడం నీ డ్యూటీ. కానీ పండొచ్చు, పండకపోవచ్చు,
రావచ్చు రాకపోవచ్చు, అది మన చేతుల్లో లేదు, దాని మీద నీకు అధికారం లేదు. అధికారం ఉండేవాడివైతే 1 ఎకరా పొలం వేసినప్పుడు వరి 15 పుట్లు నాకు పండాలని నువ్వు అనుకుంటే పండాలి కదా, నీ ఇష్టం కాదు కదా. అది 3 పుట్లు పండాలన్నా పండవు, నీవు అనుకున్న అంచనా ప్రకారం ఏది జరగదు. ఫలితం భగవంతుడిస్తాడు. కాబట్టి అట్టని చెప్పి నీవు గమ్మున కూర్చో ఉంటే ఫలితం ఇవ్వడు. పరీక్ష రాయాలి, రాస్తే అది 35 మార్కులు రావచ్చు, 34 మార్కులు రావచ్చు. మనం అనుకుంటాం, ఒక అంచనా వేస్తాం, అబ్బా 100 మార్కులకు రాసాము, 75 గ్యారంటీ అండి అంటాడు. ఉదాహరణగా అంతే. నువ్వు 75 వస్తాయో 35 వస్తాయో మనకు తెలియదు. రిజల్ట్స్ వచ్చిన పాటు చూసుకుంటాడు అనమాట. ఒరే 45 వచ్చాయి, 2 అనుకుని 2 రాలేదు, 35 రాలేదు, 75 రాలేదు, 45 వచ్చాయి అనుకుంటాడు. అంటే నీ చేతిలో ఉన్నదా? లేదు. పరీక్ష రాయడం, ఆ కాగితాలు వాళ్ళ చేతిలో పెట్టడం, పరీక్ష పేపర్లు, అంతవరకే మన డ్యూటీ, కానీ ఫలితం మన చేతిలో లేదు. అదేవిధంగా ఏ పని చేసినా కానీ ఆ కర్మ చేయడం వరకే కానీ ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు అని చెప్పి అన్నాడు. నీకు అధికారం లేదన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కాబట్టి అట్టని చెప్పి మనం పని చేసిన ఫలితం ఏమొస్తుందో మనకు తెలియదు కదా. అటువంటిప్పుడు పనే చేయడం దేనికి అని పని మానేయకూడదు అంటాడు. ఫలితం మీద మనకు అధికారం లేనప్పుడు పని చేయడం దేనికయ్యా? మనం కష్టపడి పని చేసినప్పుడు ఫలితం మీద కూడా మనకే అధికారం ఉండాలి కదా. కర్మ మీద మాత్రం, పని మీద మాత్రం మనకి అధికారము, ఫలితం మీద మనకు అధికారం లేదా? కాబట్టి మనం కర్మ చేయను అని ముగించకూడదు, కర్మ చేయాల్సిందే అన్నాడు. అందువల్ల యోగస్థకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. యోగ లక్షణం చెప్తున్నాడు. అంటే భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి చెప్తున్నాడు కదా. ఒక సత్కార్యాన్ని, ఒక మంచి పని అని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చెయ్యి. దానివల్ల సిద్ధించని సిద్ధించకపోని, ఫలితం రాని రాకపోని సమానంగా ఉండాలి. ఫలితం రాలేదే దీని గురించి ఆలోచన 1-2-3 సంవత్సరాలు, మళ్ళీ ఫలితం బాగా వచ్చిందనుకో, నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసిందే, ఇది ఎందుకు వచ్చిందప్ప, ఎక్కడొచ్చింది ఈ తేడా, దీని గురించి ఆలోచన మళ్ళీ 3 ఏళ్ళు అనమాట. నువ్వు ఫలితం ఎంతైనా రాని, పూర్తిగా నష్టపోని, దేన్ని గురించి కూడా మనం ఆలోచించకూడదు. మనం చేసే డ్యూటీ సక్రమంగా చేయడమే అని చెప్తున్నాడు ఆ కృష్ణ పరమాత్మ. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దాన్ని యోగము అంటారు. దూరేణ చవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః. కూడా చెప్పాలంటే ఈ సమత్వమైనటువంటి బుద్ధితో ఎప్పుడైతే ఉన్నాడో వాడికి ఈ దుష్టకర్మలన్నీ కూడా దూరం అయిపోతాయి, అంటే పాపాలన్నీ దూరం అయిపోతాయి అంటున్నాడు. దీన్ని మనం బాగా అర్థం చేసుకుని మనకు తెలిసినటువంటి భాషలో అందరికీ అనుభవంలో ఉండేటువంటి దాంట్లో ఈ సమబుద్ధి అంటే ఏం తప్ప అర్థం కావడం లేదంటే టెన్షన్ లేకుండా ఉండడం. ఇది మొట్టమొదటిది అన్నమాట. దేన్ని గురించి టెన్షన్ పడకూడదు. అది ఒకసారి ఆలోచించండి. అదే సమబుద్ధి అంటే, ఇంకేం లేదు. ఏమంటే ఆ టెన్షన్ లేకుండా ఉండడమే. ఏ విషయాన్ని గురించి అయినా కానీ హడావుడైపోయి మన యొక్క మనసులో అంతా కూడా ఆందోళన, గందరగోళం అయిపోతుంటుంది కదా, దాన్ని అంతా స్థిమిత పడమన్నాడు. నువ్వు టెన్షన్ పడతావు, దానివల్ల ఏమన్నా లాభమా? మొన్న అదైపోయింది, ఇదైపోయింది టెన్షన్ పడి నీ మనసును నువ్వు చెడిపేసుకోవడమే కానీ ఈ టెన్షన్ వల్ల నువ్వు అనుకున్న పని ఏమన్నా అవుతుందా? కాదు. అది జరిగేదే జరుగుతుంది, ఏది జరగాలో అదే జరుగుతుంది. అంతేగాని నువ్వు ఆందోళన పడ్డంత మాత్రాన నువ్వు అది జరిగేది జరగకుండా పోదు. ఒక మనిషి ఇదిగో 3 గంటలకు వస్తానన్నాడు, 3 గంటలకు వస్తానన్నాడు అంటే 3 గంటలకు రాలేదనుకోండి, ఇక్కడి నుంచి టెన్షన్ ప్రారంభం. ఏమి ఇంకా రాలేదు, రైలు ఏమన్నా మధ్యలో ఇబ్బంది పడ్డదా, లేకపోతే బస్సు ఏమన్నా పంచర్ అయిందా, లేకపోతే యాక్సిడెంట్ ఏమన్నా జరిగిందా, లేనిపోయిన ఆలోచనలు అనమాట. 94 ఆలోచనలు చేస్తూనే ఉంటాడు కానీ ఏమీ అర్థం కాదు. సెల్ ఫోన్ చేశాము, ఫోన్ ఎత్తుకోలేదు అనుకోండి, ఇంకా టెన్షన్ చేస్తుంది. ఏమైంది. ఒకవేళ నువ్వు ఈ విధమైన టెన్షన్ పడతావు, ఆ జరిగిన ప్రమాదాన్ని ఏమన్నా రక్షించగలవా?
ఆపగలవా? ఆ జరిగేటువంటి దాన్ని మనం ఏమీ చేయలేము. అదే చెప్తున్నాడు. అక్కడ ఏది జరగాలో అది జరిగిపోతుందంటే నువ్వు టెన్షన్ పడ్డా జరుగుతుంది, పడకపోయినా జరుగుతుంది. కాబట్టి పోయినటువంటి వ్యక్తి 3 గంటలకు వస్తానన్నాడు, రాని 4కు రాని 5కు రాని 6కు రాని మనం ఏం చేస్తాం టెన్షన్ పడి అని నువ్వు స్థిమితంగా ఉండాలి. స్థిమితంగా ఉండగలవా? పోని ఆ స్థిమితంగా ఉండడమే సమబుద్ధి అంటున్నాడు. అది ప్రయత్నం చేసి చూడండి. అంతేగాని సమబుద్ధి అంటే ఏంది, అసలు బుద్ధి అంటేనే మాకు అర్థం కావడం లేదు, మా బుద్ధికి ఆ బుద్ధి తెలియడం లేదయ్యా, ఎలా చెప్పాలి అంటే టెన్షన్ లేకుండా ఉండమంటాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, యుద్ధానికి వచ్చేసాం, యుద్ధం ప్రారంభం కాబోతున్నది. ఇప్పుడు టెన్షన్ మొదలైంది అర్జునుడికి. ఏమంటే నాయన వీళ్ళందరినీ సంహరించేస్తున్నాను, ఎంత పాపం చేస్తున్నాను, ఏంది ఆందోళన పడిపోతున్నాడు. నువ్వు ఇప్పుడు ఆందోళన పడ్డా యుద్ధం ఆగదు, ఆందోళన పడకపోయినా యుద్ధం ఆగదు, జరిగిపోతుంటుంది. కాబట్టి వృధాగా జరగవలసినటువంటి కార్యక్రమాన్ని గురించి నువ్వు ఆలోచించడం తప్పితే ఇంక జరిగేది ఏం లేదు, చేయవలసింది చేస్తూ ఉండడమే అని చెప్పాడు. బుద్ధియుక్తో జగాతీహ ఉభేషు కృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. కాబట్టి సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు పుణ్యమైన పాపమైన ఈ లోకంలోనే నివృత్తి చేసుకోగలడు. పుణ్యపాపాలు రెండు కూడా ఈ లోకంలోనే నివృత్తి అయిపోతాయి వాడికి. ఎందువల్లంటే సమత్వ బుద్ధి అంటే మనం పాపం చేస్తున్నామా పుణ్యం చేస్తున్నామా రెండిటికి సంబంధించి ఒకే రకమైనటువంటి బుద్ధి, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ మనం సమానంగా ఉన్నప్పుడు మనం పాపం చేయాల్సిన అవసరమే ఉంది ఇంకా. కాబట్టి పాపము పుణ్యము రెండూ పోతేనే మోక్షానికి పోతాడు. ఆలోచించండి, మోక్షం పొందాలన్న వాడికి పాపం ఉండకూడదు, పుణ్యం ఉండకూడదు. పాపము పుణ్యము రెండూ పోవాలంటే నువ్వు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకే విధంగా ఉండాలి. ఆ లాభాలు అన్నిటి జయాభజాలు అన్నిటికీ సమానంగా ఉండేటువంటి మనసు బుద్ధి ఎప్పుడైతే ఉంటాయో వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి అన్నాడు. వాడికి పాపము పుణ్యం అనేది ఏది ఉండదన్నాడు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి నాభయం. ఎందువల్లంటే సమబుద్ధి కలిగినటువంటి వాడు కర్మను చేస్తాడు, ఫలితాన్ని ఆశించడు. ఎప్పుడు ఫలితాన్ని ఆశిస్తున్నాడో ఇది కామ్యకర్మ అవుతుందన్నమాట. ఒక కోరికతో చేసినట్టు అవుతుంది. ఒక కోరికతో చేస్తున్నావు అంటే అది కామ్యకర్మ. కామ్యకర్మ అన్నప్పుడు నీకు స్వర్గమో నరకమో ఇవే ప్రాప్తిస్తాయి కానీ మోక్షం రాదు. అంటే కోరికను జయించాలి కదా. కోరిక అంటే నీవు యొక్క భగవద్గీతను పారాయణం చేయాలి, చదవాలి, వినిపించాలి, వినాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అది భగవంతుడికి సంబంధించిన విషయం కాబట్టి చెయ్యి, కర్మ చెయ్యి. దానివల్ల ఫలితాలు ఇదిగోండి, ఈ భగవద్గీత నేను చెప్పాను, నాకు ఇంత ఇవ్వాలి, నాకు ఇంత ఇస్తేనే నేను చెప్తాను అన్నప్పుడు నీవు భగవద్గీత ఎందుకు చెప్తున్నట్టు? ఆ డబ్బు కోసం చెప్తున్నట్టు. డబ్బు కోసం అంటే డబ్బు ఇస్తారు, దాని గురించి ఏం కాదు. కానీ ఆ డబ్బును నువ్వు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని నువ్వు చేసినటువంటి పని కేవలం కామంతో కోరికతో చేసావు కాబట్టి ఆ కోరిక తీరుతుంది నీకు, ఆ డబ్బులు నీకు వస్తాయి అంతే. దీని ఫలితాన్ని నువ్వు ఆశించలేదు కానీ నువ్వు దీనివల్ల ఏ ఉపయోగం అయితే ఉన్నదో దాన్ని నువ్వు కోరుకోకుండా నువ్వు కోరుకుంటున్నావు కోరిక, నీ కోరిక తీరుతుంది అంతే. కానీ నువ్వు నిష్కామంగా నాకు ఏం అవసరం లేదు, నేను పారాయణం చేయాలనుకున్నాను చేస్తున్నానే భావంతో చెయ్యి, మనసా వాచ కర్మణ చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది నిన్ను కాపాడుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి నిన్ను కాపాడేటువంటి శక్తి ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మలో నువ్వు చేరాలనే ప్రయత్నం చేస్తున్నావు అన్నప్పుడు ఆ పరబ్రహ్మ నువ్వు నమ్మినప్పుడు పక్కనైనటువంటి విషయాలన్నీ నీకెందుకు? ఇంకా నన్ను ఏం చేస్తావో, ఏం చెందుతావో, నన్ను తీసుకెళ్తావో, నన్ను ఇక్కడే ఉంచుతావో అదంతా నీ ఇష్టం పరమాత్మ. నేను నీ యొక్క సేవ చేయడం వరకే నా బాధ్యత, ఫలితం నీదే, నువ్వు ఏది ఇస్తే అది స్వీకరిస్తాను, అంతా నీ ఇష్టం అనేటువంటి భావంతో చెయ్యాలి అంటాడు. అందువల్ల యుద్ధరంగంలోకి వచ్చాను, ఈ యుద్ధాన్ని భగవంతుడే నాకు నిర్ణయించాడు, వీళ్ళు తాతల తండ్రులనే విషయం నాకు తెలుసు, అయినా కానీ భగవత్ లీల ఏమిటో కానీ ఈ యుద్ధం దాకా తీసుకువచ్చాడు. ఇప్పుడు నా చేత వీళ్ళందరినీ సంహారం చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు భగవంతుడు.
నీ ఇష్టం పరమాత్మ అని నేను చేస్తున్నాననే భావం లేకుండా పరమాత్మ చేయిస్తున్నాడనేటువంటి భావంతో నువ్వు కానీ చేయగలిగితే అదే జ్ఞానం అని చెప్పి అన్నాడు. యథాతే మోహద కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ విముక్తాః పదం గచ్చంచ నామయం. యథాతే మోహకలిలం బుద్ధిర్యతి తరిష్యతి గతా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడైతే నీ బుద్ధి మోహం అనేటువంటి దాన్ని దాటుతుందో, ఈ మోహంలో చిక్కుకోకుండా ఆ మోహం అనేటువంటి దాన్ని దూరం చేయగలుగుతుందో నీ బుద్ధి, అప్పుడు వినేటువంటిది అంటే నేను చెప్పబోయేది ఇంతకుముందు వినినది అంతా కూడా నీకు అర్థమవుతుంది. మోహంతో కానీ ఉండేవనుకో, ఆ మోహం అనేటువంటి దాని వల్ల ఏమవుతుందంటే నేను చెప్పే వేదాంతం నీకు అర్థం కాదంటే. ఏమయ్యా అంటే ఒక్కసారి మోహాన్ని వదిలిపెట్టండి అని చెప్పంటే, ఏంటి మోహాన్ని వదిలిపెట్టడము అని అంటే, మా తాతలు మా తండ్రులు మా బంధువులు అనేటువంటి అభిమానాన్ని పక్కన పెట్టు. తర్వాత నేను నా శరీరం అనేది కూడా పక్కన పెట్టు. నా శరీరమే నాది కాదు, నా శరీరమే నాది కాదన్నప్పుడు నా శరీరంలో వేరే శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి నా స్వాధీనంలో లేదు, అది పరబ్రహ్మ స్వాధీనంలో ఉన్నది. అటువంటప్పుడు నాకెవరున్నారు? నేనే నేను కానప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు ఎలా అవుతారు అనే భావంతో ఒక్కసారి ఆ మోహాన్ని దూరంగా చేసి విను నేను చెప్పేది, అప్పుడు అర్థమవుతుంది నీకు, లేకపోతే అర్థం కాదని చెప్పి అన్నాడు. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తథా యోగమవాప్స్యసి. కాబట్టి అనేకమైనటువంటి శాస్త్రాలు, శాస్త్రార్థాలు, పురాణాలు ఇవన్నీ కూడా వినినందువల్ల బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది నీకు. ఎందువల్ల? సత్యనారాయణ వ్రతం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి, అంతకంటే మించినటువంటి వ్రతం లేదు అని ఆ వ్రతంలో ఉంటుంది. ఓహో అని ఆ వ్రతం చేస్తాం. తరువాత లలితా సహస్రనామ పారాయణగా చేస్తే ఇంతే తిరిగే లేదని ఇంకో చోట ఉంటుంది, అది కూడా చేస్తాం. ఇంకొక చోటుకి పోతే రుద్రాభిషేకం చేస్తే మంచిది అంటారు, దాన్ని చేస్తాం. శాస్త్రంలో పోతే భారతం వింటే మంచిది అని ఒక ఆయన చెప్తాడు, అది వింటాం. ఇంకొక ఆయన ఇవన్నీ కాదయ్యా భాగవతం విని చూడండి ఎట్టుంటుందో అంటాడు, అది వింటాం. తర్వాత ఇంకొక ఆయన ప్రతిరోజు కుంకుమార్చన చేస్తే మంచిదయ్యా, అది చేస్తాం. ఇవన్నీ శాస్త్రాలు ఇవన్నీ విన్నందువల్ల మనసు అనేక విధాలుగా నీకు పోతూ ఉంటుంది. కానీ అక్కడ నీవు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటే ఒకటి ఉన్నది. ఈ దేవతలు అనేక రకాలు, పూజలు అనేక రకాలు, అవన్నీ ఏది గొప్పది ఏది గొప్పది అంటే అన్నీ గొప్పవే. అన్నిట్లో ఉండేటువంటిది ఒకటే కరెంటు, విద్యుత్తు ఒక్కటేనయ్యా, బల్బులు తేడా అంతే. ఇప్పుడు ఈ ఫోక్స్ లైట్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి వెలుగు, దాంట్లోకి ఎంత కరెంట్ వస్తుందో ఫ్యాన్ లేకపోయేది కూడా అదే, ఫ్యాన్ తిరిగేది కూడా అదే. తర్వాత ట్యూబ్ లైట్ వెలిగేది కూడా ఆ కరెంటుతోనే, మైక్ పనిచేసేది కూడా ఆ కరెంటుతోనే, బెడ్ లైట్ వెలిగేది ఆ కరెంటుతోనే. అది అర్థం చేసుకోవాలి. ఏమయ్యా అంటే బెడ్ లైట్ గొప్పదా, మైక్ గొప్పదా, ఫ్యాన్ గొప్పదా, కెమెరా గొప్పదా అంటే దేని కెపాసిటీ దానికి ఉంది. ఏదో ఒకటి గొప్పదైతే మనం ఒకటే పెట్టుకోవచ్చుగా, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం? అన్నిటితో అవసరం ఉందన్నమాట. అన్నిటితో అవసరం ఉంది, అన్నిటినీ మనం వాడుకోవాలి. మంచినీళ్లు తాగాలి, అన్నం తినాలి, పండుకోవాలి, అన్నీ ఉన్నాయి. చొక్కా వేసుకోవాలి, తలకు చౌరు పెట్టుకోవాలి, ముఖాన బొట్టు పెట్టుకోవాలి, మాటలు వినాలి, అన్నీ అవసరాలే. కానీ అవన్నీ కలుగజేసేటువంటిది ఒకే శక్తి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే సత్యనారాయణ వ్రతమైన ఆ పరబ్రహ్మలో నుంచి వచ్చింది, లలితా సహస్రనామైన పరబ్రహ్మలో నుంచి వచ్చింది. ఏ శక్తి అయినా, ఏ దేవత అయినా, ఏ మంత్రమైనా ఒక చోట నుంచే వచ్చింది అనేటువంటి మనస్సును నీవు నిలుపుకోవాలి అర్జున. నీవు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటే పరిపరి విధాలైన ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి.
దీనికంతా ఏం చెప్తున్నాడంటే భీష్ముడిలో ఉన్న ఆ యొక్క ద్రోణాచార్యుల్లో ఉన్న అశ్వత్థామలో ఉన్న అశ్వత్థామగా ఉన్న తర్వాత శల్యుడుగా ఉన్న సైన్యంగా ఉన్న గుర్రంగా ఉన్న ఏనుగ్గా ఉన్న ఎక్కడ ఏ పరిస్థితిలో జీవరాశి ఉన్నప్పటికీ అంతా ఒక్కడేను. ఒకే శక్తి అందరిలో వ్యాపింపబడి ఉన్నది. అందరిలో వ్యాపింపబడి ఉన్నప్పుడు ఈ అర్జునుడు ఆ భీష్ముడిని సంహరించడం ఏమిటి? అర్జునుడిలో ఉండేటువంటి చైతన్య శక్తి భీష్ముడిలో ఉండే చైతన్య శక్తి ఒకటే అయినప్పుడు ఆ రెండు కలిసి ఈ రెండు శరీరాలు పోతాయి పక్కకు. ఏదో ఒకటి పోవాలి. ఆయన చేసుకుంటున్నాడు లీల. నువ్వుగా చేసేది నువ్వు అనేది ఎవరయ్యా అసలు? నేను చేస్తున్నానంటావేమిటి? కాబట్టి ఆ భగవంతుడు ఈ భీష్ముడి యొక్క శరీరాన్ని నశింపజేయాలి. ఇప్పుడు నశింపజేయాలి అంటే నశింప చేసేది ఆయనే, తర్వాత నశించేది ఆయనే. కానీ నశించడం అనేది అసలు లేదు. నశించేది ఏమిటి? శరీరం. కాబట్టి పార్థుడు అనేటువంటి శరీరంలో ఉండేటువంటి పరమాత్మ భీష్ముడు అనేటువంటి శరీరాన్ని నశింపజేసి